హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ టెషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం గత కొన్ని రోజులుగా ఏంటంటే ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అనేవి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఏంటంటే ఉచితంగానే మనం అందించడం జరుగుతుంది అనమాట. సో దానిలో భాగంగా మనం ఆల్రెడీ గత క్లాసులో అంటే రెడ్డి రాజ్య వంశ స్థాపన అనేది ఏ విధంగా జరిగింది అంటే కాకతీయుల గురించి ఏంటంటే మనం దాదాపుగా ఒక 6 నుంచి 7 క్లాసులు అనేవి మాట్లాడుకున్నాము. సో కాకతీయుల తర్వాత అంటే మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించినటువంటి కాకతీయ వంశం తర్వాత మనకి ఏ విధంగా రెడ్డి రాజ్యం వాళ్ళు రాజ్యానికి రావడం జరిగింది. అదే విధంగా వాళ్ళ కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటంటే ప్రస్తుతం మనం ఏంటంటే రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే మనం ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మనకి ఏంటంటే దాదాపుగా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి ఏంటంటే దాదాపుగా ఒక 1 వీక్ లేదా 10 days అనేది గ్యాప్ వచ్చింది అనమాట. సో ఎందుకంటే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మీకు వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా అప్లోడ్ చేయలేకపోయాను. కాకపోతే ఇక గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి దాదాపుగా 2 నుంచి 3 నెలల పాటు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల నేను ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మార్కులు వచ్చే విధంగా ప్రీవియస్ బిట్స్ కూడా నేను మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో దాంతో పాటు డైలీ కూడా ఏంటంటే రానున్న రోజుల్లో మనం అనేక గ్రాండ్ టెస్ట్లు కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసులు అనేవి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. అదే విధంగా ఈ యొక్క క్లాసులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి అనమాట. అదే విధంగా మీరు కనుక మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీరు ఎక్కడ నుంచి ఈ క్లాసులు అనేవి మీరు వింటున్నారో ఖచ్చితంగా మీ యొక్క ప్లేస్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ విధంగా మీరు చెప్పినట్లయితే కనుక మరింత మందికి నేను ఈ యొక్క క్లాసులు అనేవి అందించడానికి నాకు మోటివేషనల్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పేరు అదే విధంగా మీరు ఎక్కడి నుంచి క్లాస్ చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నామంటే కుమారగిరి కాలం వరకు మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ యొక్క రెడ్డి రాజ్య వంశ స్థాపన జరిగిన తర్వాత ప్రోలయ వేమారెడ్డి, తర్వాత వచ్చినటువంటి అనభవత రెడ్డి, తర్వాత వచ్చినటువంటి అనవేమారెడ్డి, సో తర్వాత వచ్చినటువంటి యొక్క కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతని కాలం వరకు ఏంటంటే మనం రాజకీయ చరిత్రలో భాగంగా మాట్లాడుకోవడం జరిగింది అనమాట. కుమారగిరి రెడ్డి కాలానికి వచ్చే టైంకి మనకి ఏంటంటే రాజ్యంలో ఒక ప్రాబ్లం అంటే ఒక సమస్య అనేది ఎదురవుతుంది అనమాట. ఆ యొక్క సమస్య ఏంటంటే మనకి రెడ్డి రాజ్యం అనేది వంశ స్థాపన జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో అంటే ఇక రెడ్డి రాజ్య వంశ స్థాపనకి మూల పురుషుడైనటువంటి ప్రోలయ వేమరెడ్డి, అదే విధంగా ఇతని తమ్ముడు అయినటువంటి మాచిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క రెడ్డి రాజ్య వంశ స్థాపనకి కారకులు అనమాట. అంటే ఈ విధంగా రెడ్డి రాజ్య వంశ స్థాపన జరగడానికి మూల పురుషులు ఎవరంటే మనకి ప్రోలయ వేమరెడ్డి, అదే విధంగా మాచిరెడ్డి అనమాట. సో మరి కుమారగిరి రెడ్డికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కి సంబంధం ఏంటంటే కుమారగిరి రెడ్డి ఎవరంటే కనుక మనకి ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క మనవడు అనమాట. అదే విధంగా మాచిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క మాచిరెడ్డి యొక్క మనవడు ఎవరంటే కనుక మనకి పెద్ద కోమటి వేమారెడ్డి అనమాట. సో మరి కుమారగిరి రెడ్డి కాలానికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాచిరెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కుమారగిరి రెడ్డి ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించడానికి వస్తాడో మాచిరెడ్డి యొక్క మనవడు అయినటువంటి పెద్ద కోమటి వేమారెడ్డి ఏంటంటే సింహాసనం నాకు కూడా కావాలని చెప్పి రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో మరి వీళ్ళిద్దరి యొక్క తాతలు అంటే కుమారగిరి రెడ్డి యొక్క తాత అయినటువంటి ప్రోలయ వేమారెడ్డి, అదే విధంగా పెదకోమటి వేమారెడ్డి తాత అయినటువంటి మాచిరెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఈ యొక్క రెడ్డి రాజ్య వంశ స్థాపనకు కృషి చేశారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు మీ తాత ఏ విధంగానైతే రెడ్డి రాజ్య వంశ స్థాపన కృషి చేశాడో అదే విధంగా మా తాత కూడా ఇక రెడ్డి రాజ్య వంశ స్థాపనకి కృషి చేశాడు కాబట్టి సింహాసనం నాకు కావాలని చెప్పి పెదకోమటి వేమారెడ్డికి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుమారగిరి రెడ్డికి ఏంటంటే ఒక వైరం అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక సమస్య అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అయింది అనమాట. ఈ యొక్క సమస్యను ఏ విధంగా సాల్వ్ చేశారంటే కుమారగిరి రెడ్డి ఏంటంటే ఒక చెల్లెలు ఉంటుంది అనమాట. ఆ యొక్క చెల్లెలు ఏంటంటే కాటయ్య వేమారెడ్డికి ఇచ్చి వివాహం అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కుమారగిరి రెడ్డి తన చెల్లెలు ఏంటంటే కాటయ్య వేమారెడ్డికి ఇచ్చి వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కుమారగిరి రెడ్డి బావమర్ది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం కి ఏంటంటే ఒక సొల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. అదేంటంటే మీరు కూడా ఏంటంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి వాళ్ళే, అంటే ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి మనవడైనటువంటి కుమారగిరి రెడ్డి నువ్వు కూడా ఏంటంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి వాడవే, అదే విధంగా పెదకోమటి వేమారెడ్డి అయినటువంటి నువ్వు కూడా ఏంటంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి వ్యక్తివే. సో మీ ఇద్దరు కనుక ఈ విధంగా సింహాసనం కోసం కనుక గొడవ పడుతున్నట్లయితే పక్కన ఉన్నటువంటి శత్రు రాజ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మన రాజ్యం మీదకి దండెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే మనలో మనం ఈ విధంగా గొడవ పడకుండా ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏదైతే ఉందో దాన్ని 6 నెలల పాటు ఏంటంటే కుమారగిరి రెడ్డి పరిపాలించడం జరుగుతుంది. ఒక సంవత్సరం ఏంటంటే ఒక 6 నెలల పాటు కుమారగిరి రెడ్డి పరిపాలించు, మిగిలినటువంటి 6 నెలలు ఏదైతే ఉందో 6 నెలలు ఏంటంటే పెదకోమటి వేమారెడ్డి నువ్వు పరిపాలించని చెప్పి కుమారగిరి రెడ్డి బావమర్ది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి ఏంటంటే ఒక సొల్యూషన్ అంటే ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క సలహాను తీసుకున్నటువంటి కుమారగిరి రెడ్డి అదే విధంగా పెదకోమటి వేమారెడ్డి సో ఇద్దరు కూడా ఏంటంటే యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు కుమారగిరి రెడ్డి ఏంటంటే మొదటిగా రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కుమారగిరి రెడ్డి ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో పక్కన ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే శ్రీశైలం ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అంతవరకు యొక్క రెడ్డి రాజుల యొక్క
అంతర్భాగంలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే కనుక ఎవరి కాలంలో మనకి ఈ యొక్క శ్రీశైలం ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఆక్రమించుకున్నారంటే మనకి కుమారగిరి రెడ్డి కాలంలోనే మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం వాళ్ళు శ్రీశైలం ప్రాంతం అంటే మన ప్రాంతాన్ని ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళ యొక్క రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా మనకి ఒక పక్క కుమారగిరి రెడ్డి పరిపాలిస్తున్నట్టు మనకి ఒక పక్క మనకి బహమనీ సుల్తాన్లు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఒక గొడవలు అనేవి రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకని వచ్చిందంటే కనుక బహమనీ సుల్తాన్లకి అదే విధంగా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి మధ్యలో ఏంటంటే కనుక ఒక రాయచూరు ప్రాంతం అనేది ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రాంతం ఏంటంటే అనేక నదుల వల్ల కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక సారవంతమైనటువంటి ప్రదేశం అనమాట. ఈ యొక్క ప్రదేశం కోసం ఏంటంటే బహమనీ సుల్తాన్లకి అదే విధంగా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా గొడవలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే అది సారవంతమైన ప్రాంతం కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో పంటలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంటుంది. సో పంటలు అనేవి ఎక్కువగా పండాయంటే ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆదాయం ఎక్కువగా వచ్చిందంటే కనుక రాజ్యం అనేది ఎల్లప్పుడూ కూడా ఏంటంటే రాజ్యంలో ఆర్థికంగా ఏంటంటే బలపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి అంటే రాయచూరు ప్రాంతం కోసం ఏంటంటే విజయనగరం రాజ్యానికి అదే విధంగా బహమనీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక పక్క వైరం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వైరం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బహమనీ సామ్రాజ్యం చెందినటువంటి సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క నల్గొండ వెలములు ఏంటంటే మద్దతు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఉన్న నల్గొండ వెలములు ఏంటంటే రెడ్డి రాజుల శత్రువులు కాబట్టి వాళ్ళకి శత్రువులు కాబట్టి వీళ్ళు ఏంటంటే బహమనీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేతులు అనేవి కలపడం జరిగింది అనమాట. సో మరి ఒక పక్క ఏంటంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఒక్కళ్ళే అయిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక పక్క మనకి నల్గొండ వెలములు అదే విధంగా బహమనీ సుల్తాన్ వాళ్ళు విజయనగర సామ్రాజ్యం మీదకి యుద్ధం కోసం ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ముందున్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఒకటే కాబట్టి వీళ్ళు రెడ్డి రాజుల యొక్క హెల్ప్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ లో రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించేసి శ్రీశైలం ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సహాయం కోసం ఏంటంటే వీళ్ళు మరలా వాళ్ళ దగ్గరికి వీళ్ళు సంధి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క సంధి ఏంటంటే మేము ఆక్రమించినటువంటి ప్రాంతం శ్రీశైలం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఏంటంటే మేము మీకు మరలా తిరిగి ఇవ్వము. ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే మా వద్దే ఉంచుకుంటాము. కాకపోతే తర్వాత మేము ఏంటంటే వినుకొండ ప్రాంతాన్ని అంటే మీ యొక్క ప్రాంతమైనటువంటి రెడ్డి రాజుల ప్రాంతమైనటువంటి వినుకొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మేము ఆక్రమించాం కదా అంటే మా యొక్క రాజు అయినటువంటి తిప్పన వచ్చి యొక్క వినుకొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశాడు కాబట్టి ఆ ప్రాంతం మరలా మీకే ఇచ్చేస్తామని చెప్పి రెడ్డి రాజులతో ఏంటంటే వీళ్ళు ఒక సంధి అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది. సో ఎందుకని ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు అదే విధంగా బహమనీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద ఫామ్ అయిపోయారు కాబట్టి వాళ్ళని ఎదుర్కొనడానికి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు అదే విధంగా రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఒక కూటమి కింద ఫామ్ అయిపోయి వాళ్ళతో ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఒక పక్క విజయనగర రాజులు రెడ్డి రాజులతో ఎవరి కాలంలో మనకి వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారంటే మనకి కుమారగిరి రెడ్డి కాలంలోనే మనకి వైవాహిక సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి హరిహరటు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కూతురు అయినటువంటి హేరాంబికని మనకి కాటయ్య వేమారెడ్డి ఏంటంటే వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బహమనీ సుల్తాన్ ఎదుర్కోవడం జరిగింది అనమాట. సో అదే విధంగా తర్వాత ఏంటంటే మనకి యొక్క కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క కుమారగిరి రెడ్డి అదే విధంగా తన బామర్ది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి యొక్క బంధువు అయినటువంటి అల్లారెడ్డి అదే విధంగా అల్లారెడ్డి యొక్క కొడుకులు ఎవరంటే మనకి వీరభద్ర అదే విధంగా దొడ్డిరెడ్డి అనమాట. సో వీళ్ళిద్దరిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా కుమారగిరి రెడ్డి కాటయ్య వేమారెడ్డి అదే విధంగా అల్లారెడ్డి అదే విధంగా కుమారగిరి రెడ్డి యొక్క కొడుకు అయినటువంటి అనువత రెడ్డి 2 అనమాట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే 6 ఏంటంటే ఒక కూటమి కింద ఏర్పడిపోయారంట. ఒక కూటమి కింద ఏర్పడిపోయి విజయనగర సామ్రాజ్యం వాళ్ళని ఎదిరించేయడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే కళింగ ప్రాంతం ఏదైతే ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో కళింగ ప్రాంతం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడానికి యొక్క రెడ్డి రాజులు అందరూ కూడా ఏంటంటే ఒక కూటమి కింద ఏర్పడి కళింగాంధ్ర ప్రాంతాన్ని కూడా మొత్తం వాళ్ళు ఆక్రమించేసుకున్నారంట. సో ఈ విధంగా వీళ్ళందరూ కలిపి కళింగాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పి మనకి ఏ విధంగా ఆధారాలంటే శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం గ్రంథం ప్రకారం అదే విధంగా శివలంక కొమ్మన రచించినటువంటి శివలీల శాసనం ప్రకారం కుమారగిరి రెడ్డి వేయించినటువంటి గోపవరం శాసనం ప్రకారం అంటే ఈ యొక్క 3 శాసనాల ప్రకారం మనకి ఏమని అర్థమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద ఫామ్ అయిపోయి అంటే ఇక్కడ ఉన్నటువంటి 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద ఫామ్ అయ్యి కళింగాంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకుని రెడ్డి రాజ్యంలో కలిపేసుకున్నారని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఆక్రమించిన తర్వాత
ఆ యొక్క మొత్తం ప్రాంతాన్ని పరిపాలించలేక ఏంటంటే అల్లారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క అల్లారెడ్డిని ఏంటంటే ఒక ప్రాంతం దగ్గర అతన్ని పెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని అంటే రాజమండ్రి రాజధాని ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని నువ్వు పరిపాలించుకొని చెప్పి అక్కడ అల్లారెడ్డిని నియమించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అల్లారెడ్డి ఏంటంటే మొత్తం జయించిన ప్రాంతాలు కొంత ప్రాంతాన్ని ఇతను పరిపాలించడం జరుగుతుంది. సో ఈ విధంగా అల్లారెడ్డి మరణం తర్వాత ఆ యొక్క ప్రాంతానికి ఏంటంటే అనవాత రెడ్డి టూ రావడం జరిగింది అనమాట. ఈ యొక్క అనవాత రెడ్డి టూ ఎవరు మనకి కుమారికి రెడ్డి యొక్క కొడుకు అనమాట. సో ఈ విధంగా అల్లారెడ్డి మరణించాడు. అల్లారెడ్డి తర్వాత అనవాత రెడ్డి రాజ్యానికి వచ్చాడు. సో అతను కూడా ఏంటంటే మరణం అనేది చెందడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అనవాత రెడ్డి కూడా చనిపోయిన తర్వాత కాటయ్య వేమారెడ్డి అంటే కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని బావమరిది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ విధంగా కాటయ్య వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇక రెడ్డి రాజ్యం అనేది 2 రాజ్యాల కింద డివైడ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే 2 భాగాల కింద చీలిపోతుంది. అదేంటంటే కొండవీటి రాజధానిగా చేసుకుని మనకి కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కొండవీటి రాజధానిగా చేసుకుని ఒక పక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా చేసుకుని ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఒక పక్క మనకి కాటయ్య వేమారెడ్డి రాజమండ్రి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్రం అనేది ప్రకటించుకుని రెడ్డి రాజ్యాన్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా రాజమండ్రి రాజధానిగా స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరంటే మనకి కాటయ్య వేమారెడ్డి అనమాట. సో ఈ విధంగా రాజ్యం అనేది 2 భాగాలకు చీలిపోయింది అనమాట. సో ఈ విధంగా చీలిపోయినప్పుడు ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే కనుక మనకి పెదకోమటి వేమారెడ్డి. ఆల్రెడీ చెప్పిన యొక్క పెదకోమటి వేమారెడ్డి ఎవరు మనకి మాచిరెడ్డి యొక్క మనవడు అనమాట. సో ఇతను ఏంటంటే పెదకోమటి వేమారెడ్డి. సో అంతకు ముందు నువ్వేం చెప్పావు నాకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాటయ్య వేమారెడ్డి దగ్గర వీళ్ళు ఏం చెప్తాడంటే అంతకు ముందు సింహాసనం కోసం నువ్వు గొడవ పడద్దు, మీ ఇద్దరు సగం సగం పరిపాలించుకోమని చెప్పినటువంటి నువ్వు ఇప్పుడు రాజమండ్రి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని నువ్వు స్వతంత్రంగా స్థాపించుకుని రెడ్డి రాజ్యం అని స్థాపించుకున్నావు అని చెప్పి ఒక పెదకోమటి వేమారెడ్డి ఏం చేస్తాడంటే ముందు కొండవీడి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క కుమారగిరి రెడ్డిని ఓడించేసి ఆ యొక్క ప్రాంతాన్ని ఏంటంటే ఇతను పరిపాలించడం జరిగింది అనమాట. అంటే మనకి కుమారగిరి రెడ్డి తర్వాత ఈ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో కొండవీడి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి మనకి పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి రెడ్డిని ఓడించేసి ఆ యొక్క ప్రాంతాల్లో తన యొక్క పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇతను ఏంటంటే స్వతహాగా ఒక కవి అనమాట. సో ఇతను కవి కాబట్టి ఇతను రచించినటువంటి గ్రంథాల గురించి కూడా మనకి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. ఆ యొక్క గ్రంథాలు ఏంటంటే సాహిత్య చింతామణి, అదేవిధంగా శృంగార దీపిక, అదేవిధంగా సంగీత చింతామణి, ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ సప్తసతి సారటిక. సో ఈ విధంగా సాహిత్య చింతామణి, అదేవిధంగా శృంగార దీపిక, సంగీత చింతామణి, అదేవిధంగా సప్తసతి సారటిక, ఈ విధంగా ఈ గ్రంథాలు రచించినటువంటి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి పెదకోమటి వేమారెడ్డి అనమాట. అదే విధంగా ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి కవి కాబట్టి ఇతను కొన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక కవిరాజు, అదే విధంగా సర్వజ్ఞ చక్రవర్తి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కుమారగిరి రెడ్డిని ఓడించేస్తాడు. ఓడించేసిన తర్వాత ఇతను ఏంటంటే తన భార్య అయినటువంటి సురాంబిక, ఇదంటే ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో తన భార్య పేరు ఏంటంటే సురాంబిక. సో ఈవిడ ఏంటంటే మనకి సంతాన పయోని తెచ్చి ఒక తటాకాన్ని తవ్వించడం జరిగింది అనమాట. ఈ యొక్క తటాకం కోసం ఏంటంటే తన కొడుకైనటువంటి రాజవేమారెడ్డి ఏంటంటే జగనోద్భగుండ అనే కాలువను తవ్వించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి భార్య అయినటువంటి సురాంబిక ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సురాంబిక మనకి సంతాన పయోని తెచ్చి ఒక తటాకాన్ని తవ్వించింది. ఆ యొక్క తటాకం కోసం ఏంటంటే తన కొడుకైనటువంటి రాజవేమారెడ్డి జగనోద్భగుండ అనే కాలువను తవ్వించాడని చెప్పి మనకి ఏ విధంగా ఆధారాలు అంటే అమీనాబాద్ శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. అంటే అమీనాబాద్ శాసనం ప్రకారం ఇక్కడ పెదకోమటి వేమారెడ్డి ఉండేవాడు. అదే విధంగా తన భార్య సంతాన పయోని తటాకాన్ని తవ్వించింది. ఆ యొక్క తటాకం కోసం తన కొడుకైనటువంటి రాజవేమారెడ్డి జగనోద్భగుండ అనే కాలువని తవ్వించాడు అని మనకి ఏ విధంగా ఆధారాలు అంటే కనుక అమీనాబాద్ శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు పెదకోమటి వేమారెడ్డి కన్ను ఎక్కడ పడుతుందంటే కాటయ్య వేమారెడ్డి మీద పడుతుంది అనమాట. అంటే పెదకోమటి వేమారెడ్డి అంతకుముందు కుమారగిరి రెడ్డి ఓడించేశాడు. తర్వాత రాజమండ్రి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి కాటయ్య వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని దగ్గర కూడా వెళ్ళి అతను కూడా ఓడించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా కొండవీడు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి కుమారగిరి రెడ్డిని ఓడించేశాడు. సో తర్వాత రాజమండ్రిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి కాటయ్య వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క కాటయ్య వేమారెడ్డిని కూడా ఏంటంటే ఓడించేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఓడించేశాక పక్కన ఉన్నటువంటి శత్రులు ఎవరు అంటే తన రాజ్యం ఏంటంటే మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించేసి మొత్తం సామ్రాజ్యాన్ని పెదకోమటి వేమారెడ్డి పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళ యొక్క శత్రులు ఎవరంటే కనుక మనకి నల్గొండ వెలములు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం యొక్క రెడ్డి రాజ్య స్థాపన అనేది మనకి 3 వంశాల మీద జరిగింది అనమాట. ముసునూరు నాయకులు, అదే విధంగా రెడ్డి రాజులు, అదే విధంగా నల్గొండ వెలములు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి రెడ్డి రాజులకి ప్రముఖమైనటువంటి శత్రువులు ఎవరంటే కనుక మనకి నల్గొండ, అదే విధంగా మహబూబ్ నగర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలని
రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి వెలమలు వీళ్ళకి రెడ్డి రాజులకి శత్రువుల కింద ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెదకోమటి వేమరెడ్డి టైంలో ఇక రెడ్డి రాజుల మీద యుద్ధానికి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నల్గొండ వెలమల్లోని మరలా ఏంటంటే మనకి 2 రకాల వెలమలు అనేవాళ్ళు ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఎవరంటే మనకి రాచకొండ వెలమలు, అదే విధంగా దేవరకొండ వెలమలు అనమాట. సో ఈ విధంగా రాచకొండ వెలమల యొక్క రాజక్రమం అంటే వాళ్ళ యొక్క రాజుల క్రమం కనుక చూసినట్లయితే మనకి అనవాత 1, తర్వాత అనవాత 1, తర్వాత సింగమ 2, సింగమ 2 తర్వాత ఏంటంటే మనకి అనవాత 2 అనమాట. సో ఈ విధంగా రాచకొండ వెలమల యొక్క రాజుల యొక్క పరిపాలన క్రమం అనమాట. అదే విధంగా దేవరకొండ వెలమలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించి చూసినట్లయితే మాధవ నాయకుడు మొట్టమొదటిసారిగా దేవరకొండ వెలమల యొక్క రాజుల యొక్క క్రమంలో మొట్టమొదటి రాజు. సో తర్వాత పెదవేగిరి 2, తర్వాత ఎవరంటే కనుక పెనవేగిరి 3 అనమాట. సో తర్వాత లింగమ నాయకుడు 4, అంటే నలుగురు రాజులు అనమాట. అంటే దేవరకొండ వెలమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వంశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరంటే మనకి మొట్టమొదటి నాయకుడు మాధవ నాయకుడు, తర్వాత మనకి పెదవేగిరి 2, తర్వాత మనకి పెనవేగిరి, తర్వాత ఎవరంటే కనుక మన లింగమ నాయకుడు. సో ఈ విధంగా ఏంటంటే వెలమలకి అదే విధంగా రెడ్డి రాజులకి శత్రువుతో ఉన్న కారణంగా ఈ యొక్క దేవరకొండ వెలమ రాజు అయినటువంటి పెనవేగిరి ఏంటంటే పెదకోమటి వేమారెడ్డి మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. సో యుద్ధానికి వెళ్ళి ఏంటంటే పెదకోమటి వేమారెడ్డిని ఓడించేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే దేవరకొండ వెలమ రాజు అయినటువంటి పెనవేగిరి 2 పెదకోమటి వేమారెడ్డిని ఓడించేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఓడిపోయాడో పెదకోమటి వేమారెడ్డి ఏంటంటే మరలా యుద్ధానికి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే తను చాలా పరాక్రమవంతుడు కాబట్టి మొదటిసారి ఓడిపోయినప్పటికీ కూడా తన ఓటమిని తను ఒప్పుకోకుండా ఏంటంటే రెండోసారి ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ వెలమ రాజు అయినటువంటి పెనవేగిరి ఎవరైతే ఉన్నాడో అతని మీదకి మరలా యుద్ధానికి వెళ్ళి అతన్ని చంపేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా వెలమరాజు అయినటువంటి పెనవేగిరి ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇక రెడ్డి రాజ్యానికి చెందినటువంటి పెదకోమటి వేమారెడ్డి చంపేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే వెలమ సామ్రాజ్యానికి చెందినటువంటి పెనవేగిరి 2 ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇది ఎవరికి తెలుస్తుందంటే కనుక అనవాత 2కి తెలుస్తుంది అనమాట. ఈ అనవాత 2 ఎవరు మనకి ఇతను కూడా ఏంటంటే రాచకొండ వెలమలకు సంబంధించినటువంటి రాజు అనమాట. సో ఇప్పుడు ఇతను ఏంటంటే అనవాత 2 ఏం చేస్తాడంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పెదకోమటి వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని మీద యుద్ధానికి వెళ్తాడు. ఎందుకని మా వెలమరాజు అయినటువంటి పెనవేగిరి నువ్వు చంపేశావు కాబట్టి నీ మీద యుద్ధానికి వస్తున్నానని చెప్పి అనవాత 2 ఏంటంటే యుద్ధానికి వెళ్ళి రాచకొండ వెలమరాజు అయినటువంటి అనవాత 2 యుద్ధానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెదకోమటి వేమారెడ్డిని ఓడించడం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ఏంటంటే మనకి పెదకోమటి వేమారెడ్డి మరణించడం జరిగింది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని ఆస్థానంలో మనకి 2 కవులు ఉండేవాళ్ళు. అందులో మొట్టమొదటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు, తర్వాత ఏంటంటే మనకి వామన భట్టు. సో వీళ్ళందరి గురించి కూడా మనం సాహిత్యం చదివినప్పుడు కవుల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి హనుమంతరెడ్డి ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే మనకి శ్రీనాథుడు, అదే విధంగా వామన భట్టు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అనవాత 2 తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి రాజ వేమారెడ్డి. ఈ యొక్క రాజ వేమారెడ్డి ఎవరంటే కనుక మనకి కొండవీడు రాజ్యానికి సంబంధించినటువంటి చిట్ట చివరి రాజు అనమాట. అంటే రాజమండ్రి రెడ్డి రాజ్యం అనేది 2 భాగాల కింద చీలిపోయింది. అందులో కొండవీడు రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క కొండవీడు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి చివరిగా వచ్చినటువంటి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి రాజ వేమారెడ్డి అనమాట. సో ఇతని కాలంలో ఏం జరుగుతుందంటే కనుక ఇతను పన్నులు అనేవి అతి దారుణంగా వసూలు చేయడం జరిగింది అనమాట. అంటే ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ట్యాక్సెస్ అన్ని కూడా ఏంటంటే ఇతను చాలా దారుణంగా వసూలు చేసాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే అతను వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ లో ఒక ట్యాక్స్ ఏంటంటే పొరుటి సుంకం, అదే విధంగా ఇంకో ట్యాక్స్ ఏంటంటే కనుక పొయ్యే సుంకం. సో పొరుటి సుంకం అంటే ఏంటంటే ఎవరైనా సరే కనుక మహిళ కనుక ఎవరైనా సరే కనుక బిడ్డకి ప్రసవం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రాజుకు పన్ను కట్టాలన్నమాట. అంటే అది మగబిడ్డ అయినా సరే ఆడబిడ్డ అయినా సరే ఎప్పుడైనా సరే కనుక ఒక గర్భిణి కనుక ఒక బిడ్డని కనుక కన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ రాజు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజుకి పన్ను కట్టాలన్నమాట. ఆ యొక్క పేరు పెట్టాడంటే ఇతను పురిటి సుంకం అని చెప్పి ఆ యొక్క పన్నుకి పురిటి సుంకం అని చెప్పి పేరు పెట్టాడు అనమాట. అదే విధంగా పొయ్యి సుంకం అనమాట. అంటే ఏంటంటే కనుక రాజులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలు కనుక రాజులకు తన బాధలు చెప్పుకోవాలంటే ట్యాక్స్ కట్టాలన్నమాట. అంటే రాజు యొక్క ముఖాన్ని చూడాలంటే కూడా ట్యాక్స్ కట్టాలన్నమాట. అంటే ఈ విధంగా ఇతను కాలంలో డిఫరెంట్ ట్యాక్సెస్ అన్ని కూడా ఇతను వసూలు చేసేవాడు అనమాట. సో ఈ విధంగా పనికిమాలిన ట్యాక్స్లను ఎప్పుడైతే ఇక రాజ వేమారెడ్డి వసూలు చేస్తున్నాడు దీన్ని తట్టుకోలేనటువంటి సవరం ఎల్లయ్యన ఒక వ్యక్తి ఏంటంటే రాజు మీద తిరగబడిపోయి ఇక రాజ వేమారెడ్డిని చంపేశాడు అని చెప్పి మనకి ఏ విధంగా ఆధారం అంటే కనుక కొండవీటి కైఫెత్తని గ్రంథం ప్రకారం ఇతను వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ట్యాక్సెస్ ని తట్టుకోలేనటువంటి సహించలేనటువంటి సవరం ఎల్లయ్య అనే ఒక వ్యక్తి యొక్క రాజ వేమారెడ్డిని చంపేశాడు అని చెప్పి మనకి ఏ విధంగా ఆధారం అంటే కనుక కొండవీటి కైఫెత్తని గ్రంథం ప్రకారం మనకి ఆధారం అనమాట. అదే విధంగా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే మనకి దేవరకొండలు వెలములు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వెలముల్లోని చివరి రాజు అయినటువంటి లింగమ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క లింగమ నాయకుడు యొక్క రాజ వేమారెడ్డిని ఓడించేసి ఈ యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఆ రాజ్యాన్ని ఆక్రమించాడని చెప్పి మనకి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రాజ వేమారెడ్డి మనకి చివరిగా వచ్చాడు. సో చివరిగా వచ్చిన తర్వాత దేవరకొండ వెలమల యొక్క చివరి రాజు లింగమ నాయకుడు ఓడించేసి ఈ యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఆ ప్రాంతాన్ని వెలమలు అనేవాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. ఇది కొండవీటి రెడ్డి రాజ్యం సంబంధించినటువంటి పూర్తి స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఈ యొక్క కొండవీటి రాజ్యం తర్వాత మనకి రాజమండ్రి రాజధానిగా చేసుకుని రెడ్డి
రాజులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు కదా. సో దాని గురించి కూడా మనం ఒకసారి చూసినట్లయితే రాజమండ్రి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో దానికి మూల పురుషుడు లేదా స్థాపకుడు ఎవరంటే కనుక మనకి కాటయ్య వేమారెడ్డి అనమాట. ఈ యొక్క కాటయ్య వేమారెడ్డికి ఏంటంటే ఒక కూతురు ఉండడం జరుగుతుంది. ఆవిడ పేరేంటంటే కనుక మనకి అనతల్లి అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాటయ్య వేమారెడ్డి ఏంటంటే కనుక విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి హరిహరకు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కూతురు అయినటువంటి హేరాంబిక అతను వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ యొక్క కాటయ్య వేమారెడ్డి ఏంటంటే శ్రీనాథ్ రచించినటువంటి కావ్యాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కావ్యాలకి ఏంటంటే కుమార రాజ్యం అనే పేరుతో వ్యాఖ్యానం రాసినటువంటి రాజమండ్రి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి కాటయ్య వేమారెడ్డి అనమాట. సో ఈ విధంగా రాజమండ్రి రెడ్డి రాజ్యానికి మొట్టమొదటిసారిగా కాటయ్య వేమారెడ్డి రావడం జరుగుతుంది. సో కాటయ్య వేమారెడ్డి తర్వాత తన కొడుకు అయినటువంటి కుమారగిరెడ్డి రాజ్యానికి రావడం జరుగుతుంది. సో కుమారగిరెడ్డి కూడా మరణించిన తర్వాత నెక్స్ట్ వీరభద్రారెడ్డి రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా రాజమండ్రి రెడ్డి రాజ్యానికి ఏంటంటే కేవలం ముగ్గురు రాజులు మాత్రమే వాళ్ళ యొక్క పరిపాలన ఏంటంటే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి రాజు కాటయ్య వేమారెడ్డి, సో తర్వాత ఏంటంటే కుమారగిరి రెడ్డి టూ, తర్వాత ఏంటంటే మనకి వీరభద్రారెడ్డి టూ అనమాట. అంటే రాజమండ్రి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రెడ్డి రాజులకు సంబంధించినటువంటి చివరి రాజు ఎవరంటే కనుక మనకి వీరభద్రారెడ్డి అనమాట. ఈ యొక్క వీరభద్రారెడ్డి ఏంటంటే మనకి తన కూతురైనటువంటి అనతల్లి ఎవరైతే ఉందో ఈ యొక్క అనతల్లిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంటే కాటయ్య వేమారెడ్డి యొక్క కూతురైనటువంటి అనతల్లిని వీరభద్రారెడ్డి వివాహం చేసుకున్నాడు అనమాట. సో ఇతని యొక్క రాజమండ్రి రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి చిట్ట చివరి రాజు అనమాట. ఈ యొక్క అనతల్లి ఏంటంటే మనకి ఒక శాసనం అనేది వేయించడం జరుగుతుంది. ఆ యొక్క శాసనం ఏంటంటే కలువ చెరువు శాసనం అనమాట. అంటే కలువ చెరువు శాసనాన్ని వేయించినటువంటి రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి మహిళ ఎవరంటే మనకి అనతల్లి. 1425లో మనకి యొక్క కలువ చెరువు శాసనాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా కుమారగిరి రెడ్డి మనకి గోపవర శాసనం అని చెప్పి ఒక శాసనం ఇవ్వడం జరిగింది కదా. ఆ యొక్క శాసనం ప్రకారం ఏంటంటే కనుక మనకి ఈ యొక్క దొడ్డిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క దొడ్డిరెడ్డి ఏంటంటే మనకి చిల్కా సరస్సు సమీపంలో విజయస్తంభం నాటాడు అనమాట. సో చిల్కా సరస్సు ఏంటంటే అదొక ప్రాంతం అనమాట. ఆ యొక్క ప్రాంతంలో కేర సంబోధన అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ యొక్క కుమారగిరి రెడ్డి వేయించినటువంటి గోపవరం శాసనం ప్రకారం చిల్కా సరస్సు సమీపంలో దొడ్డిరెడ్డి అని అతను ఒక విజయస్తంభం నాటాడు అని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే ఇతను వేయించినటువంటి గోపురం శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే చిట్ట చివరి రాజు వీరభద్రరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతన్ని 1448లో మనకి కపిలేంద్ర గజపతులు అంటే గజపతులు అనేవాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే ఒక రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. సో ఈ విధంగా గజపతులు ఏంటంటే వీరభద్రారెడ్డిని అంతం చేసేసి ఒరిస్సా కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గజపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి రెడ్డి రాజ్యానికి చెందినటువంటి చిట్ట చివరి రాజు అయినటువంటి వీరభద్రారెడ్డిని అంతం చేసేసి ఈ యొక్క రాజ్యాన్ని వాళ్ళు అంటే ఈ రాజ్యాన్ని వాళ్ళు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. మొత్తం కూడా ఆక్రమించేసుకుని గజపతులు అనేవాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వీళ్ళ కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటన, అదేవిధంగా రాజమండ్రి రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనమాట. సో ఇప్పటి వరకు మనం చేసుకున్నామంటే కేవలం రాజకీయ చరిత్ర గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం సాంస్కృతిక చరిత్ర ఏదైతే ఉందో ఈ యొక్క సాంస్కృతిక చరిత్ర గురించి కూడా మనం సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం ఏంటంటే చూడాల్సింది ఫస్ట్ ఏంటంటే పరిపాలన వ్యవస్థ. అంటే ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అది కనుక ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళు ఏంటంటే కాకతీయుల యొక్క సామంతులు అనమాట. అంటే కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క శిథిలాల మీద ఏర్పడినటువంటి ఒక వంశం కాబట్టి వీళ్ళు ఏంటంటే కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు అనుసరించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకి వీళ్ళు కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు అనుసరించారని చెప్పి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే వీళ్ళ కాలంలో కవి అయినటువంటి శ్రీనాథుడు ఎవరైతే ఉన్నాడో ఇతను రచించినటువంటి గ్రంథాల ద్వారా మనకి వీళ్ళందరూ కూడా కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు అనుసరించారని చెప్పి మనకు అర్థమవుతుంట. సో అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే రాజ్యాన్ని వాళ్ళు సేమల కింద డివైడ్ చేయడం జరిగింది, అంటే విభజించుకోవడం జరిగింది. సో సేమలను ఏంటంటే వాళ్ళు గ్రామాల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా వీళ్ళ కాలంలో రాజ్యం ఉండేది. ఆ యొక్క రాజ్యాన్ని సేమల కింద అంటే జిల్లాల కింద డివైడ్ చేసుకునేవాళ్ళు. అంటే ఈ విధంగా చూసినట్లయితే మనం ఈ రోజుల్లో రాయలసీమ అని అదే విధంగా కొన్ని సీమలు ఉన్నాయి అనమాట. సో ఆ యొక్క సీమలు అనేవి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వాళ్ళ కాలంలో ఏంటంటే వాళ్ళు సీమల కింద వాళ్ళు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ ని వాళ్ళు సీమల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత సీమలు ఏంటంటే గ్రామాల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు అంటే సీమలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే వీళ్ళు ఒక దుర్గాలు నిర్మించుకున్నారు అనమాట. సో దుర్గాలు అంటే ఏంటంటే కోటలు అనమాట. ఆ యొక్క జిల్లాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల చుట్టూరు కూడా ఎత్తైనటువంటి కోటలని అన్ని కూడా ఏంటంటే వీళ్ళ కాలంలో వీళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అదే విధంగా నాయంకర్ల విధానం ఏదైతే ఉందో ఆ యొక్క విధానాన్ని ఏంటంటే ఇక రెడ్డి రాజులు అనేవాళ్ళు ఆ యొక్క విధానాన్ని కూడా వీళ్ళు ఫాలో అవడం జరిగింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో గ్రామంలో
12 మంది అయ్యగాండ్రు ఉండేవాళ్ళు అనమాట. సో అయ్యగాండ్రు గురించి మనం ఆల్రెడీ కాకతీయుల కాలంలో ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో ఆ విధంగా ఉన్నటువంటి అయ్యగాండ్రు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా 12 మంది అయ్యగాండ్రు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో గ్రామ తలారి అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. సో ఇతను ఏంటంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను లాగానే ఏంటంటే వాళ్ళ కాలంలో గ్రామ తలారి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అతని యొక్క విధి ఏంటంటే కనుక దొంగతనాలు జరగకుండా చూడడం. అంటే ఆ గ్రామంలో ఏవైనా సరే కనుక దొంగతనాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే కనుక మనకి ఈ యొక్క గ్రామ తలారిది అనమాట. అదే విధంగా ఈ యొక్క గ్రామ తలారికి ఇంకొక పేరు అనేది ఉండేది. అదేంటంటే అరికేడు అనమాట. అంటే ఈ యొక్క రెడ్డి రాజ్యానికి సంబంధించి అరికేడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి గ్రామ తలారులు అనమాట. సో ఈ యొక్క అరికేడు అనే పేరు ఎలా వచ్చిందంటే కనుక వాళ్ళు అరికేలు అని చెప్పి ఒక ఆయుధాన్ని వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. అంటే ఆ యొక్క ఆయుధం అనేది ఎలా ఉండేదంటే కనుక ఈ విధంగా చూసినట్లయితే ఈ విధంగా ఒక సూది మునతో కూడినటువంటి ఒక ఆయుధంలా ఉండేది అనమాట. ఈ యొక్క ఆయుధం పేరు ఏంటంటే కనుక మనకి అరికేలు అనమాట. సో ఈ విధంగా అరికేలు అనే ఆయుధాన్ని వాళ్ళు వాడారు కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి పేరు ఏంటంటే కనుక అరికేడు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం పెదకోమటి వేమరెడ్డి గురించి చదువుకునేటప్పుడు అతని యొక్క బిరుదు అనేది మనం మర్చిపోయారు. ఏంటంటే ఆంధ్ర క్షమఖండం. అంటే ఈ విధంగా ఆంధ్ర అనే పేరుతో బిరుదు కలిగినటువంటి ఏకైక రెడ్డిరాజు ఎవరంటే కనుక మనకి పెదకోమటి వేమారెడ్డి అనమాట. సో ఇది వీళ్ళ కాలంలో జరిగినటువంటి పరిపాలనా వ్యవస్థ. అంటే వీళ్ళు రాజ్యాన్ని సీమల కింద సీమని గ్రామాల కింద డివైడ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క జిల్లా కూడా ఏంటంటే దుర్గాలనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో దాంతో పాటు నాయంకర్ల విధానాలను వాళ్ళు పాటించారు. ప్రతి గ్రామంలో 12 మంది అయ్యగాండ్రు ఉండేవాళ్ళు. అదే విధంగా అరికేడు అనే ఒక ఉద్యోగులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. దాంతో పాటు వాళ్ళ కాలంలో దొంగతనాలు అనేవి జరగకుండా గ్రామ తలారిన ఒక ఉద్యోగి చూసుకుంటూ ఉండేవాడు అనమాట. సో ఇదంతా ఏంటంటే గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారం. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక సమాచారం. అంటే వీళ్ళ కాలంలో ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి పన్నుల వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉండేది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే నేను ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా ఏంటంటే డివైడ్ చేసి మీకు చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే కనుక మీరు యొక్క పీడిఎఫ్ నోట్స్ కనుక మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో నా యొక్క నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో కానీ లేదా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో కానీ నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. దాన్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా నేను యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని కనుక ఈ యొక్క క్లాస్ కనుక మీరు విన్నట్లయితే కనుక ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు మరలా రివిజన్ అనేది చేయని అవసరం లేదనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేటప్పుడే మీకు ఒక 2 నుంచి 3 పుస్తకాలు అన్ని కూడా నేను సేకరించి మీకు అందరికీ కూడా ఒక కథలాగా అర్థమయ్యే విధంగా మీకు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అన్ని చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క నోట్స్ అనేది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మన ఆర్థిక పరిస్థితులు భాగంగా చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఏంటంటే పన్నులు అనేవి చాలా ఎక్కువగా వసూలు చేయడం జరిగేది. సో మెయిన్ వీళ్ళ కాలంలో పన్నులకు సంబంధించినటువంటి ఆధారం ఏంటంటే మనకి భూమి శిస్తు అనేది ఎక్కువగా వీళ్ళ కాలంలో ఉండేది అనమాట. ఆ యొక్క భూమి శిస్తు ఏంటంటే 1/6 ఆఫ్ ద ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరిగింది. అంటే సుమారు 16.66% ఆఫ్ ద ట్యాక్స్ అనేది వీళ్ళ కాలంలో వసూలు చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ట్యాక్స్ అనేది వీళ్ళు ఇంత వసూలు చేస్తారని చెప్పి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే కనుక మనకి విలాస తామ్రం శాసనం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో 1/10 ఆఫ్ ద ట్యాక్స్ కూడా ఉండేదని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో దశబంధు ఏనాం అని చెప్పి ఒక ట్యాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో దశబంధు ఏనాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు. సో దశబంధు ఏనం అంటే ఏంటంటే వీళ్ళ కాలంలో ఏవైతే చెరువులు లేదా కాలువలు ఉన్నాయో ఆ యొక్క కాలువలకు సంబంధించి కనుక ఎవరైనా సరే వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ నీరు కనుక వాళ్ళు వాడుకున్నట్లయితే కనుక ఆ నీరు ఏ కాలువలో అయితే ఉందో ఆ కాలువ చెందినటువంటి వ్యక్తి ఎవరో ఆ యొక్క వ్యక్తికి ఏంటంటే 1/10 ఆఫ్ ద ట్యాక్స్ అనేది వాళ్ళు కట్టాలన్నమాట. అంటే ఈ విధంగా కాలువలో గానీ చెరువులో గానీ నీళ్లు వాడుకుంటున్నందుకు వాళ్ళందరూ కూడా ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట. యొక్క ట్యాక్స్ అంటే ఎంత అంటే కనుక మనకి 1/10 ఆఫ్ ద ట్యాక్స్ అనమాట. యొక్క పేరు ఏమంటారంటే కనుక దాన్ని దశబంధు ఏనాం పద్ధతి అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో రాజు అయినటువంటి రాచవేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతను పురుటి సుంకుమ ఆల్రెడీ వసూలు చేశాడని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా. అంటే ఇది కూడా ఏంటంటే ఆర్థిక పరిస్థితుల భాగంగా వస్తుంది కాబట్టి అది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి ప్రధానమైనటువంటి వాడరేవ్ ఏంటంటే కనుక మోటుపల్లి వాడరేవ్. అంటే కాకతీయుల కాలం నాటి నుంచి కూడా మనకి యొక్క మోటుపల్లి వాడరేవ్ ఏదైతే ఉందో ఈ యొక్క వాడరేవ్ అనేది మనకి ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రం అనమాట. సో ఈ విధంగా మోటుపల్లి రేవు అనేది ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రం అని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి శ్రీనాథుడు ఎవరైతే ఉన్నాడో ఇతను రచించినటువంటి గ్రంథాల ప్రకారం మనకి ఇక మోటుపల్లి అనేది ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రం అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి అనవతారెడ్డి ఏంటంటే మనకి ఒక అభయ శాసనం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏ విధంగానైతే మనకి కాకతీయులకు సంబంధించినటువంటి గణపతి దేవుడు ఎవరైతే ఉన్నాడో అతను మోటుపల్లి రేవు దగ్గర మనకి మోటుపల్లి అభయ శాసనం అని చెప్పి ఒక శాసనం అనేది కాకతీయుల రాజు అయినటువంటి గణపతి దేవుడు వేయించడం జరిగింది. అదే విధంగా రెడ్డి రాజ్యానికి సంబంధించి మోటుపల్లి రేవు పట్టణం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో అభయ శాసనాన్ని ఇచ్చినటువంటి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి అనవాత 2 అనమాట. సో అదే విధంగా వీళ్ళ కాలంలో వీళ్ళు వీళ్ళ వ్యాపారం అనేది ఏ దేశంతో చేసేవాళ్ళు అంటే జాస్నా, అదే విధంగా శ్రీలంక, అదే విధంగా సుమిత్ర దీవులు ఏవైతే ఉన్నాయో అంటే పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో
ఆ యొక్క దేశాలతో కూడా ఏంటంటే వీళ్ళు వ్యాపారం అనేది చేసేవాళ్ళు. సో దాంతో పాటు వీళ్ళ కాలంలో కప్పలి, అదే విధంగా జంగు, అదే విధంగా వల్లి అని చెప్పి కొన్ని నౌకలు అనేవి ఉంటాయి. అంటే షిప్స్ ఉండే కదా, ఆ యొక్క షిప్స్ కి మనం ఈ రోజుల్లో ఏ విధంగా అయితే విక్రమాదిత్య అని, అదే విధంగా పరశురామ్ అని చెప్పి ఏ విధంగా అయితే పేర్లు అనేవి మనం పెడుతున్నాం, అదే విధంగా వాళ్ళ కాలంలో ఈ యొక్క నౌకలకు కూడా ఏంటి యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు పేర్లు అనేవి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే జంగు అనే యొక్క నౌక ఏదైతే ఉందో, షిప్ ఏదైతే ఉందో, ఆ యొక్క నౌక ఏంటంటే కనుక చైనాకి సంబంధించినటువంటి నౌక అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రాట్నాలు అనేవాళ్ళు ఉపయోగించేవాళ్ళు. సో దాంతో పాటు గాజులు అనేవాళ్ళు పొరుగు దేశాల నుంచి వీళ్ళు గాజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగుమతి చేసుకునేవాళ్ళు. అదే విధంగా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే కాగితం కూడా ఉపయోగించడం జరిగేది అనమాట. అంటే వీళ్ళ కాలంలో ఆర్థిక పరిస్థితుల గురించి ఒకసారి మరలా మనం చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఏంటంటే భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది. అదే విధంగా దశబంధు ఈయన పద్ధతి అనేది ఉండేది. సో దాంతో పాటు మోతుపల్లి రేవుపట్నం ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు వాణిజ్య కేంద్రం కింద వ్యాపారం అనేది చేయడం జరిగేది. అదే విధంగా జాసన, శ్రీలంక దేవులతో ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని నౌకలు అనేవి ఉండేవి. ఆ నౌకలకు సంబంధించినటువంటి మొత్తం కూడా మనం చదువుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది వీళ్ళ కాలంలో ప్రధాన వృత్తి ఏంటంటే కనుక వ్యవసాయం అనమాట. అంటే అగ్రికల్చర్. అంటే ఈ విధంగా కాగజాలకు సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా మనం వాళ్ళ కాలంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి వృత్తి ఏంటంటే కనుక వ్యవసాయం అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో వరితో పాటు జొన్నకు సంబంధించినటువంటి కేవలం ఏంటంటే 2 పంటలు మాత్రమే వీళ్ళు ఎక్కువగా పండించడం జరిగేది అనమాట. సో ఇది వీళ్ళ కాలానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు అనమాట. సో నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే కనుక సామాజిక పరిస్థితులు అనమాట. ఇక సామాజిక పరిస్థితుల్లో భాగంగా మనం చూసినట్లయితే కనుక చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఇక రెడ్డి రాజుల కాలంలో కూడా ఏంటంటే మనకి అమల్లో ఉందన్నమాట. సో చాతుర్వర్ణ వ్యవస్థ ఏంటంటే కనుక ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే నలుగురు కింద డివైడ్ చేయడం జరిగింది అనమాట. అంటే బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క బ్రహ్మ యొక్క తల నుంచి మనకి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉద్భవించారు. అంటే ఈ విధంగా బ్రాహ్మణులు, అదే విధంగా క్షత్రియులు, అదే విధంగా వైశ్యులు, అదే విధంగా శూద్రులు అనేవాళ్ళు ఏ విధంగా అయితే చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా ఉన్నారో వేళ కాలంలో కూడా ఏంటంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, అదే విధంగా క్షత్రియులు ఉండేవాళ్ళు, వైశ్యులు ఉండేవాళ్ళు, అదే విధంగా శూద్రులు కూడా ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే వీళ్ళ కాలంలో ఏంటంటే బ్రాహ్మణులు ఏంటంటే వీళ్ళు 2 రకాల కింద విభజించుకోవడం జరిగింది. అదేంటంటే పౌరాణిక బ్రాహ్మణులు, అదే విధంగా నియోగ బ్రాహ్మణులు. సో ఎగ్జామ్ లో చాలా సార్లు అడగడం జరిగింది అనమాట. సో ఆ పౌరాణిక బ్రాహ్మణులు ఎవరంటే కనుక యజ్ఞాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, అదే విధంగా మంత్రాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పౌరాణిక బ్రాహ్మణులు అని చెప్పి పిలవడం జరిగేది. మరి నియోగ బ్రాహ్మణులు ఎవరంటే కనుక ఉద్యోగులు అనమాట. అంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద మంత్రుల కింద కానీ లేదా సేనాధిపతుల కింద ఉండే బ్రాహ్మణులు ఎవరంటే కనుక మనకి నియోగ బ్రాహ్మణులు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ యొక్క బ్రాహ్మణులు కూడా 2 రకాలుగా విభజించుకోవడం జరిగేది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా నర విక్రయం జరిగేది అనమాట. అంటే ఈ రోజుల్లో మనకి ఏ విధంగా అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుందో ఆ రోజుల్లోనే వాళ్ళ కాలంలో ఎక్కువగా ఏంటంటే లేడీస్ అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక చోట నుంచి ఒక చోటకి అమ్మడం, అదే విధంగా ఎక్కువగా వేసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఏంటంటే ఇక రెడ్డి రాజులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా గడపడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మూఢనమ్మకాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి అనమాట. అంటే ఈ రోజులో మనం చూసినట్లయితే కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే నల్లపిల్లి ఎదురేస్తే మనం బయటికి వెళ్ళకపోవడం, అదే విధంగా కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఏ విధంగా అయితే ఉన్నాయో వీళ్ళ కాలంలో మూఢనమ్మకాలు అనేవి చాలా బలంగా ప్రబలినాయి అనమాట. అంటే అంతకు ముందు పరిపాలించినటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో మనకి మూఢనమ్మకాల గురించినటువంటి సమాచారం అనేది మనకి ఎక్కడా లేదు. కానీ వీళ్ళ కాలం నుంచే మనకి యొక్క మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. అవి మనం ఈ రోజున కూడా ఏంటంటే కొంతమంది మనలో కూడా ఏంటంటే కొంతమంది ఫాలో అవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో జరిగినటువంటి ప్రత్యేకమైన అంశం రెడ్డి, అదేవిధంగా బలిజ, అదేవిధంగా వెలమ, కమ్మ కేటగిరీ చెందినటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే నాయకులుగా మారిపోయారు అనమాట. అంతకు ముందు వరకు కాకతీయులు పరిపాలించినటువంటి కాలం వరకు కూడా రెడ్డిలు కానీ, అదేవిధంగా వెలములు కానీ, అదేవిధంగా కమ్మలు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాకతీయుల కింద మాత్రమే ఉన్నారు అనమాట. అంటే కాకతీయులు ఏది చెప్తే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. కానీ ఈ యొక్క రెడ్డి రాజ్యానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళతో ఎదురు తిరిగి వీళ్ళందరూ కూడా ఏంటంటే నాయకుల కింద మారిపోయారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రెడ్డి రాజుల కాలంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేసి నాయకుల కింద మారిపోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సమయాన్ని నిరాకరించడం జరిగింది అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సమయం అంటే కుల సంఘాలు అనమాట. అంటే ప్రతి కులానికి సంబంధించి వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. అంటే ప్రతి ఒక్క సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక కుల సంఘాలు ఏంటంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి రెడ్డిలు కానీ, బలిజలు కానీ, వెలములు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే నిరాకరణ చేయడం జరిగింది అనమాట. అంటే ఒక కుల సంఘాలన్నీ కూడా వద్దు, కుల సంఘాలన్నీ కూడా ఏంటంటే కేవలం మీరు కావాలని ఏర్పాటు చేసుకోమని చెప్పి
సమయ నిరాకరణ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కులాల వాళ్ళు చేయడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే కులాలని అన్ని కూడా ఏంటంటే ఉప కులాల కింద ఏర్పడినాయి అనమాట. అంటే ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్క క్యాస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక దాంట్లో మనకి మాల, అదేవిధంగా మాదిగ అనే క్యాస్ట్ అని ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా బీసీ క్యాస్ట్ తీసుకున్నట్లయితే మనకి రజకులు అని చెప్పి, విశ్వ బ్రాహ్మణ్స్ అని చెప్పి, నాయ బ్రాహ్మణ్స్ అని చెప్పి, అంటే ఈ విధంగా ఏ విధంగా అయితే ఉప కులాలు అనేవి ఉన్నాయో వీళ్ళ కాలంలో మనకి ప్రత్యేకించి కులాల నుంచి ఏంటంటే ఉప కులాల కింద ఏర్పడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వేసులతో ఎక్కువగా తిరిగేవారని చెప్పి మనకి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అన్నమాట. అంటే బ్రాహ్మణుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎక్కువగా వాళ్ళ కాలంలో ఏంటంటే వాళ్ళు పై స్థానంలో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ రోజులో కూడా మనం చూసినట్లయితే కనుక బ్రాహ్మణులకి ప్రతి ఒక్క సొసైటీలో కూడా ఏంటంటే ఒక పై స్థానం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే అంత పై స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వేల కాలంలో ఎంత దిగజారిపోయారంటే కనుక వేసీలు ఎవరైతే ఉన్నారో, అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలతో ఏంటంటే వీళ్ళందరూ కూడా కలిసి తిరగడం జరిగేది. వేశ్య లోలతో అనేది ఎక్కువగా వీళ్ళ కాలంలో ఉండేదని చెప్పి మనకు తెలుస్తుంది. సో దాంతో పాటు సతీ సహగమనం ఏదైతే ఉందో ఈ యొక్క సతీ సహగమనం కూడా వీళ్ళ కాలంలో ఉండేది. దేవదాసి వ్యవస్థ కూడా ఉండేది. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరిగేది. అదే విధంగా మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా జరిగేవి అనమాట. సో ఇది వీళ్ళ కాలంలో జరిగినటువంటి సామాజిక పరిస్థితులు అనమాట. సో మరలా ఒకసారి చూద్దాం. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. సో దాంట్లో ఏంటంటే బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, క్షత్రియులు ఉండేవాళ్ళు, వైశ్యులు ఉండేవాళ్ళు, శూద్రులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు అనేవాళ్ళు రెండు రకాలుగా విభజించుకోవడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే నర విక్రయం జరిగేది. అదే విధంగా సమయ నిరాకరణ, కొంతమంది క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కుల సంఘాలని బహిష్కరించడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే కులాలన్నీ కూడా ఏంటంటే ఉప కులాల కింద ఏర్పడ్డాయి. సో దాంతో పాటు ఏంటంటే బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే గొప్పగా ఉండవలసిన బ్రాహ్మణులు అందరూ కూడా వేశ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గడపడం జరిగింది అనమాట. అంటే స్త్రీకి ఉన్నటువంటి స్థానం అనేది వేళ కాలంలో ఎక్కువగా పడిపోవడం జరిగింది. సో దాంతో పాటు సతీసాగమనం ఉండేది, దేవదాసి వ్యవస్థ ఉండేది, బాల్య వివాహాలు కూడా ఎక్కువగా వేళ కాలంలో జరిగేవి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం మత పరిస్థితుల్లో భాగంగా కనుక మనం చూసినట్లయితే జైన మతం, అదే విధంగా బౌద్ధ మతం అనేవి వీళ్ళ కాలం నాటికి పూర్తిగా క్షీణించుకోవడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు వరకు కూడా ఉన్నటువంటి మతాలైనటువంటి జైన మతం, అదే విధంగా బౌద్ధ మతం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రెడ్డి రాజుల యొక్క పరిపాలన జరిగే టైం కంటే వీళ్ళ పరిపాలన కాలంలో ఏంటంటే ఈ యొక్క రెండు మతాలు అనేవి పూర్తిగా క్షీణించుకోవడం జరిగింది. అంటే మతాలు అనేవి అసలు వీళ్ళ కాలంలో జైన మతం గాని బౌద్ధ మతం గాని లేవన్నమాట. ఇంకొకటి ఏంటంటే శైవ మతం ఏదైతే ఉంది, ఈ యొక్క శైవ మతం మాత్రం వీళ్ళ కాలంలో ఉచ్చ స్థితిలో ఉందన్నమాట. అంటే పీక్ స్టేజ్ లో ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువగా శైవ మతాన్ని ఆదరించడం, అదే విధంగా శైవ మతాన్ని ఏంటంటే ఎక్కువగా వీళ్ళు వ్యాప్తి చేయడం జరిగింది అనమాట. అందుకే వీళ్ళ కాలంలో ఏంటంటే కనుక జైన మతం అనేది లేదు, అదే విధంగా బౌద్ధ మతం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో శైవ మతం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే మనకి శైవ మతాన్ని ఆదరించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజుల్లో మూల పురుషుడు అయినటువంటి ప్రోలయ వేమరెడ్డి మనకి శైవ మతాన్ని ఆదరించడం జరిగింది. అదే విధంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీర శైవాన్ని పాటించడం జరిగింది అనమాట. అంటే రాజులు అందరూ కూడా ఏంటంటే శైవ మతాన్ని పాటించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏంటంటే వీరశైవ మతం అనమాట. సో వీరశైవం ఏంటంటే శైవంలోనే ఒక భాగం అనమాట. బసవేశ్వరుడు అంటే కర్ణాటకలోని బసవేశ్వరుడు స్థాపించినటువంటి వీరశైవ మతం ఏదైతే ఉందో ఆ యొక్క మతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫాలో అవడం జరిగింది అనమాట. సో రాజులందరూ కూడా ఏంటంటే పాశుపత శాఖ, అంటే శైవ మతంలో మనకి కొన్ని రకాలైనటువంటి శాఖలు ఉంటాయి. ఆ విధంగా శాఖ అయినటువంటి పాశుపత శాఖని రాజులందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ప్రజలందరూ కూడా ఏంటంటే వీరశైవాన్ని ఫాలో అవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో భైరవుని కూడా ఎక్కువగా ఏంటంటే పూజించడం జరిగింది. అంటే శివుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శివుడిని ఏంటంటే భైరవుడు రూపంలో పూజించడం జరిగింది అనమాట. అంటే నరబలి ఇవ్వడం అనమాట. ఎక్కువగా ఈ రోజు కూడా చూసినట్లయితే మనకి కొన్ని రాష్ట్రాలు ఏంటంటే మనకి నరబలి ఆచారం అనేది ఉండేది అనమాట. ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఏంటంటే కొంతమంది నరబలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా నరబలు ఇచ్చేటువంటి ఆచారం అనేది మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలం నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి ఒళ్ళు గగురు పొడిచి ఒక సన్నివేశం ఏంటంటే భృగుపాతం అని చెప్పి ఒక సన్నివేశం అనేది ఉండేది అనమాట. అంటే భృగుపాతం అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శివుడికి సంబంధించినటువంటి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి శ్రీశైల ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కొండ మీదకి వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా ఏంటంటే శివుడి నామాన్ని స్మరిస్తూ ఏంటంటే ఆ యొక్క కొండ మీద నుంచి దూకి చనిపోయేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా శివుడి నామాన్ని స్మరిస్తూ శ్రీశైలం ప్రాంతం మీదకి వెళ్ళిపోయి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కనుక దూకి చనిపోతే కనుక వీళ్ళందరికీ కూడా మోక్షం వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక ఆచారాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. ఆ యొక్క పేరుని ఏమంటారంటే కనుక మనకి భృగుపాతం అని చెప్పి వెళ్ళడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగితే భృగుపాతం అంటే ఏంటని అడిగితే శ్రీశైలం కొండ ప్రాంతం వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా అక్కడ నుంచి దూకేయడం అనమాట. ఆ కొండ ప్రాంతం నుంచి
దూకేసి చచ్చిపోవడం అనమాట. ఈ విధంగా చనిపోయినట్లయితే వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుందని చెప్పి అక్కడ వాళ్ళు నమ్మకం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి చంపుడు గుళ్ళు అనేవి ఉండేవి అనమాట. సో చంపుడు గుళ్ళు అంటే ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఏంటంటే శివుడి కోసం తలలు, అదే విధంగా నాలుగు, అదే విధంగా చేతులు, అంటే ఒక బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు శివుడి కోసం నరుక్కునే వాళ్ళు. సో ఈ విధంగా శివుడి కోసం మానవ శరీరంలో భాగాలైనటువంటి తల గాని, నాలుగు గాని, చేతులు గాని, కాళ్ళు గాని ఇవన్నీ కూడా ఏంటంటే నరికేసుకునే వాళ్ళు దేవుడికి దానం చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా దానం చేయడం ఏమంటారంటే కనుక చంపుడు గుళ్ళు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఆచారం అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే కనుక త్రిపురాంతక ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క త్రిపురాంతకం ప్రాంతం ఎక్కువగా ఈ యొక్క ఆచారం అనేది అమల్లో ఉండేది అనమాట. సో ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే కనుక శ్రీనాథుడు రచించినటువంటి హరివిలాసం అనే గ్రంథం ఏదైతే ఉంది ఈ యొక్క గ్రంథం ప్రకారం మనకి చంపుడు గుళ్ళ ఆచారం, అదేవిధంగా భృగుపాతం అనే ఆచారాలు ఉండేవని చెప్పి మనకి శ్రీనాథుడు రచించినటువంటి హరివిలాసం అనే గ్రంథం ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఆచారం ఏంటంటే వీళ్ళ కాలంలో మత పరిస్థితుల్లో భాగంగా చూడవలసింది రణకొడవు ఆచారం. సో రణకొడవు ఆచారం అంటే ఏంటంటే కనుక రక్త మాంసాలు అనమాట. అంటే శత్రువులు ఎవరైనా సరే కనుక వీళ్ళకి దొరికినట్లయితే కనుక ఆ యొక్క శత్రువులను అందరూ కూడా ఏంటంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్లిపోయి, అంటే ప్రత్యేకించి శివుడి దగ్గరికి తీసుకెళ్లిపోయి వాళ్ళ యొక్క చర్మాన్ని కోసేసి వాళ్ళకి అవయవాలన్నీ కూడా వాళ్ళు కోసేసి ఆ యొక్క రక్త మాంసాలను ఏంటంటే కనుక అక్కడ ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క దేవుడికి బలి ఇవ్వడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రణకొడవు ఆచారం ప్రకారం వీళ్ళు ఏంటంటే శత్రువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క శవాలను తీసుకెళ్లిపోయి వీళ్ళు రక్త మాంసాలని అవయవాలన్నీ కూడా ఏంటంటే దేవుడికి బలి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆచారం ఏమనేవాళ్ళు అంటే రణకొడవు ఆచారం అని చెప్పి వెళ్ళడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఈ ఆచారాన్ని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే కనుక మనకి వెలమ నాయకులు లేదా పద్మ నాయకులు ఈ యొక్క ఆచారాన్ని, రణకొడవు ఆచారాన్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ఏంటంటే ఇక రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫాలో అవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీనాథుడు రచించినటువంటి కొన్ని గ్రంథాల ప్రకారం ఏంటంటే మనకి అనవేమారెడ్డి ఏంటంటే మనకి వీరశిరో మండపాన్ని నిర్మించడం జరిగింది అనమాట. అంటే అనవేమారెడ్డి మనకి వీరశిరో మండపాన్ని నిర్మించినట్లు మనకి శ్రీనాథుడు రచించినటువంటి కొన్ని గ్రంథాల లేదా రచనల ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. అదే విధంగా శ్రీశైలం ప్రాంతంలో మనకి పానుగలు దేవాలయం చెప్పి ఒక దేవాలయం ఉంటుంది అనమాట. ఆ యొక్క దేవాలయంలో మెట్లు నిర్మించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి ప్రోలయ వేమారెడ్డి అనమాట. అంటే ఈ విధంగా శ్రీశైలం ప్రాంతంలోని పానుగల దేవాలయం ఏదైతే ఉందో ఆ యొక్క పానుగల దేవాలయానికి ప్రోలయ వేమారెడ్డి మెట్లు నిర్మించాడని చెప్పి మనకి ఎలా తెలిసిందంటే కనుక ఎర్రాప్రగడ రచించినటువంటి హరివంశ గ్రంథం ప్రకారం మనకి ప్రోలయ వేమారెడ్డి ఉండేవాడు. ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి మెట్ల శ్రీశైల ప్రాంతంలోని పానుగల దేవాలయానికి మెట్లు నిర్మించాడని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది వీళ్ళ కాలంలో జరిగినటువంటి మత పరిస్థితుల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మనం చదువుకున్నటువంటి శైవ మతం గురించి. సో మరొకసారి చూద్దాం. వీళ్ళ కాలంలో జైన మతం ఉండేది కాదు, అదేవిధంగా బౌద్ధ మతం కూడా ఉండేది కాదు. శైవ మతం అనేది పీక్ స్టేజ్ లో ఉంది. అదేవిధంగా కొంతమంది రాజులు అందరూ కూడా ఏంటంటే పాశుపత శాఖను ఆదరించడం జరిగింది. వీళ్ళు భైరవ రూపంలో శివుని పూజించడం జరిగింది. అదేవిధంగా భృగుపాతం అనే ఆచారం ఉండేది, చంపుడు గుళ్ళు అనే ఆచారం ఉండేది, దాంతో పాటు రణకొడవు అనే ఆచారం ఉండేది. అదేవిధంగా శ్రీనాథ రచనల ప్రకారం మనకి ప్రోలయ వేమారెడ్డి గాని, అనవేమారెడ్డి గాని కొన్ని మండపాలు వాళ్ళు నిర్మించారని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూడవలసినటువంటి మతం ఏంటంటే కనుక వైష్ణవ మతం అనమాట. సో వైష్ణవ మతం గురించి కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క వైష్ణవ మతం అనేది కేవలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పరిమితం అయిపోయేది అనమాట. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కూడా ఎక్కువగా వైష్ణవ మతాన్ని ఫాలో అవడానికి అవకాశం అనేది లేదనమాట. కేవలం ఈ యొక్క వైష్ణవ మతం అనేది ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పరిమితం అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా రామానుజాచార్యులు ఎవరైతే ఉన్నారో అంటే తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి రామానుజాచార్యులు ఏంటంటే కనుక శ్రీ వైష్ణవులను మనకి ఒక కొత్త శాఖను ఇతను ఏంటంటే తీసుకురావడం జరిగింది. అదేంటంటే శ్రీ వైష్ణవం అని చెప్పి ఒక కొత్త శాఖను ఏంటంటే మనకి రామానుజాచార్యులు వారు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రామానుజాచార్యులు తీసుకొచ్చినటువంటి శ్రీ వైష్ణవం అనే శాఖ ప్రకారం ఏంటంటే కనుక దేవుడు అందరూ కూడా ఒక్కళ్ళే. అంటే శివుని ఆదరించే శివుడిని పూజించే వాళ్ళైనా సరే లేదా విష్ణువుని పూజించే వాళ్ళైనా సరే అందరూ కూడా ఏంటంటే ఒక్కళ్ళే అనమాట. అంటే మీరందరూ కూడా పూజించేది ఒకే దేవుడు అని చెప్పి శ్రీ వైష్ణవం అనే ఒక శాఖని తమిళనాడుకు చెందినటువంటి రామానుజాచార్యులు ఏంటంటే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక బ్రహ్మనాయుడు అనే వ్యక్తి మనకి హైహే వంశానికి చెందినటువంటి యొక్క బ్రహ్మనాయుడు ఏంటంటే మనకి వీర వైష్ణవ మతం అనే ఒక శాఖను కూడా తీసుకురావడం జరిగింది. అంటే వైష్ణవ మతంలోనే మనకి కొన్ని రకాల శాఖలు అనేవి ఉండేవి. ఈ విధంగా శ్రీ వైష్ణవం అనే శాఖను మనకి రామానుజాచార్యులు తీసుకొస్తే బ్రహ్మనాయుడు ఏంటంటే మనకి వీర వైష్ణవం అనే ఒక శాఖను ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మనాయుడు తీసుకురావడం జరిగింది అనమాట. అదే విధంగా వీర శైవం అంటే మనం ఆల్రెడీ శైవంలో చదువుకున్న శైవ మతంలో ఏంటంటే మనకి వీర శైవాన్ని తీసుకొచ్చిన మనకి బసవేశ్వరుడు, వీర వైష్ణవాన్ని తీసుకొచ్చినటువంటి రాజు ఎవరంటే మనకి బ్రహ్మనాయుడు
అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైష్ణవ మతాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు కదా. ఈ విధంగా ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వైష్ణవ మతాన్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే వైకాసకులు అని చెప్పి పిలవడం జరిగేది, లేదా వైకాసులు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క శ్రీ వైష్ణవంలోనే మరలా మనకి రెండు రకాలైనటువంటి విభజన అనేది ఉండేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే శ్రీ వైష్ణవంలో మనకి రెండు రకాలుగా విభజన అనేది ఉండేది. అందులో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి తెలగలలు, ఇంకొకటి ఎవరంటే కనుక మనకి వడగలలు. సో ఈ విధంగా తెలగలు ఎవరంటే కనుక ఉదారవాదులు అనమాట. ఈ యొక్క ఉదారవాదుల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అందరూ కూడా ఒక్కడే, అందరూ కూడా సమానులే, విష్ణువు అయినా సరే శివుడు అయినా సరే అందరూ కూడా ఏంటంటే సమానులే అని చెప్పి ఈ యొక్క శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి ఒక తెగకి చెందినటువంటి తెలగళ్ళు అనేవాళ్ళు ఈ యొక్క శివుణ్ణి లేదా విష్ణువుని పూజించడం జరిగేది. అదే విధంగా వడగళ్ళు ఏంటంటే కనుక వీళ్ళు సనాతన ధర్మం ఏదైతే ఉందో అంటే ప్రాచీనమైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రంథాల ప్రకారం వీళ్ళందరూ కూడా ఏంటంటే సనాతన ధర్మాన్ని వీళ్ళు పాటించడం జరిగేది అనమాట. సో ఇది వీళ్ళ కాలంలో జరిగినటువంటి వైష్ణవ మతానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. వైష్ణవ మతం అనేది కేవలం ఏంటంటే ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. కుమారగిరి రెడ్డి మనకి వైష్ణవ మతాన్ని ఆదరించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రామానుజాచార్యులు మనకి శ్రీ వైష్ణవ మతాన్ని తీసుకురావడం జరిగింది. వేరే వైష్ణవం అనే మతాన్ని మనకి బ్రహ్మనాయుడు అని చెప్పి ఇతను తీసుకురావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు వైష్ణవ మతాన్ని ఆదరించడం జరిగింది. వాళ్ళని వైకాసులు అని చెప్పి పిలవడం జరిగింది. శ్రీ వైష్ణవంలోనే మనకి రెండు రకాల శాఖలు అనేవి ఉండేవి, తెలగలలు అదే విధంగా వడగలలు. తెలగలలు ఏంటంటే కనుక ఉదారవాదులు, వడగలలు ఎవరంటే కనుక మనకి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ యొక్క ధర్మాన్ని పాటించే వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే లలిత కళలు. అంటే మనం ఆర్థిక పరిస్థితులు చూసాము, సామాజిక పరిస్థితులు చూసాము, మత పరిస్థితులు చూసాము. నెక్స్ట్ ఏంటంటే మనం చూడవలసింది లలిత కళలు అనమాట. అంటే వీళ్ళ కాలంలో ఫైన్ ఆర్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో ఆంధ్రలోకి ఏంటంటే వీళ్ళ కాలంలోనే పర్షియన్స్ ఏంటంటే రాజ్యానికి రావడం జరిగింది. అంటే పర్షియా దేశానికి చెందినటువంటి యొక్క గూఢాచారులు కానీ లేదా విదేశీ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆంధ్రలోకి మనకి యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలోనే మన రాజ్యానికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి ఎక్కువగా విదేశీ నృత్యం కూడా మనకి ఎక్కువగా ఉండేది అనమాట. అంటే విదేశీ నృత్యం అంటే విదేశాలు ఏ విధంగా అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారో ఆ యొక్క ఆచారాన్ని కూడా మన ప్రాంతాల్లో ఎక్కువ ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం జరిగేది అనమాట. సో ఈ విధంగా విదేశీ నృత్యానికి సంబంధించినటువంటి పేరేంటంటే కనుక మనకి మత్తల్లి అనే ఒక నృత్యం ఉండేది అనమాట. సో ఈ విధంగా విదేశీ నృత్యానికి చెందినటువంటి మత్తల్లి అనే ఒక విదేశీ నృత్యం అనేది ఎక్కువగా ఎవరి కాలంలో ఉండేదంటే కనుక మనకి రెడ్డి రాజులకు సంబంధించినటువంటి కాలంలో ఉండేది అనమాట. అదే విధంగా స్వదేశీ నృత్యం ఏంటంటే కనుక మనకి జర్కిని, అదే విధంగా పేరిణి శివతాండం అని చెప్పి రెండు రకాల నృత్యాలు అనేవి స్వదేశీ నృత్యాలు అంటే మన దేశానికి సంబంధించినటువంటి నృత్యాలు ఇవి. విదేశీ దేశానికి సంబంధించినటువంటి డాన్స్ లేదా నృత్యం ఏదంటే కనుక మనకి మత్తల్లి నృత్యం అన్నమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో ప్రధాన వినోదం ఏంటంటే వీళ్ళ కాలంలో పేకాట ఆడుకోవడం, అదే విధంగా వేటాడడం, అదే విధంగా కోడి పందేలు, అదే విధంగా పొట్టేళ్ల పందేలు, అదే విధంగా మెయిన్ ఏంటంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా విద్యా గోష్ఠులు అనేవి నడిచాయి అనమాట. సో విద్యా గోష్ఠులు అంటే ఏంటంటే కనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే చోట విధంగా ఏంటంటే గుమ్ముకోవడం జరిగేది అనమాట. అంటే ఉన్నత విద్యావంతులు ఎవరైతే ఉన్నారో గ్రామానికి సంబంధించి ఏదైనా సరే కనుక ఒక ప్రాబ్లం వచ్చినట్లయితే ఈ విధంగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే రచ్చమంటి దగ్గరికి లేదా ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఏంటంటే దానికి సొల్యూషన్ ఏంటి అంటే మన మన యొక్క గ్రామంలో ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దానికోసం ఏంటంటే అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రాబ్లమ్ ని వాళ్ళు సాల్వ్ చేయడం జరిగేది. సో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక విద్యా గోష్ఠులు అని చెప్పి పిలవడం జరిగేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలం ఎక్కువగా వసంతోత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరిగేది అనమాట. అంటే మెయిన్ గా ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో మనకి వసంతోత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఈ రోజుల్లో ఏ విధంగానైతే పెళ్లిళ్ళలో హల్దీ అని చెప్పి ఒక ఫంక్షన్ అనేది చేయడం జరిగింది. అంటే అందరూ కూడా ఏంటంటే పసుపు బట్టలు వేసుకుని ఈ విధంగా ఏంటంటే పసుపు నీళ్ళని మీద జల్లుకోవడం, పసుపు బట్టలు ధరించడం ఇవన్నీ కూడా చేస్తారు కదా. ఈ యొక్క ఆచారం అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక మనకి ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలం నుంచే మనకి వీళ్ళందరూ కూడా ఒంటికి మొత్తం పసుపు రాసుకోవడం, పెళ్లిళ్ళలో గంధం రాసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే వేళ కాలంలోనే జరగడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా వసంతోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇక కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇక కుమారగిరి రెడ్డికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక కర్పూర వసంత రాయలు. అంటే ఈ విధంగా రెడ్డి రాజ్యానికి చెందినటువంటి కుమారగిరి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే కనుక కర్పూర వసంత రాయలు. ఇది వీళ్ళ కాలం నాటికి చెందినటువంటి లలిత కళలు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ యొక్క లలిత కళలకు సంబంధించి మనకి ఆంధ్రలోకి మొట్టమొదటిసారిగా పర్షియా దేశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మన రాజ్యానికి రావడం జరిగింది. సో దాంతో పాటు ఒక నృత్యాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో దాని పేరే మత్తల్లి. సో తర్వాత స్వదేశీ నృత్యాలు ఏంటంటే జర్కిని, అదే విధంగా పేరిణి అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే కనుక మత్తల్లి అనే ఒక నృత్యం అనేది ఏ దేశానికి చెందినటువంటి నృత్యం, స్వదేశీ నృత్యమా లేదా విదేశీ నృత్యం అంటే విదేశీ నృత్యం అన్నమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో ప్రధాన వినోదం ఏంటంటే మనకి పేకాట్లు, అదే విధంగా వేటాడడం, కోడి పందాలు, అదే విధంగా పొట్టేళ్ల పందాలు నిర్వహించడం,
అదే విధంగా విద్యా గోష్ఠులన్నీ కూడా నిర్వహించడం. సో ముఖ్యంగా వీళ్ళ కాలం వసంతోత్సవాలు కూడా నిర్వహించడం జరిగేది. వీళ్ళ కాలంలో ఏంటంటే పసుపు ఎక్కువ గంధం అదే విధంగా ఎక్కువగా పూసుకుని వీళ్ళు పెళ్ళిళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళు అలంకరించుకోవడం జరిగేది. సో దాంతో పాటు కుమారగిరెడ్డికి ఉన్నటువంటి పేరు ఏంటంటే కనుక కర్పూర వసంత రాయలు. సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే వీళ్ళ కాలంలో జరిగినటువంటి సాహిత్యంలో భాగంగా మనం చూసినట్లయితే సాహిత్యానికి సంబంధించి ఏంటంటే మనకి ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క రాజ్యానికి సంబంధించి ఏంటంటే మనం ఇదే ఆర్డర్ లో మాట్లాడుకోవడం జరిగింది అనమాట. అంటే ఫస్ట్ మనం రాజకీయ చరిత్ర మాట్లాడుకున్నాం. సో తర్వాత ఏంటంటే మనకి సామాజిక సంస్కృతి చరిత్రలో భాగంగా వాళ్ళ కాలంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ కాలంలో ఆర్థిక పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ కాలంలో సాహిత్యం అనేది ఎలా ఉంది అని చూసినట్లయితే ఒకసారి మనం వీళ్ళ కాలంలో ఏంటంటే చాలా మంది కవులు అనేవాళ్ళు ఉండడం జరిగింది అనమాట. సో అందులో మొట్టమొదటి కవి ఎవరంటే మనకి పెదకోమటి వేమారెడ్డి అనమాట. ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి అంటే మనకి స్వతహాగా కవి కాబట్టి కవిరాజు అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే మనకి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి పెదకోమటి వేమారెడ్డి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే సాహిత్య చింతామణి, అదే విధంగా సంగీత చింతామణి, అదే విధంగా శృంగార దీపిక, అదే విధంగా సప్తసతి సారటిక. అంటే ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి కాలానికి చెందినటువంటి కవి యొక్క పెదకోమటి వేమారెడ్డి మనకి స్వతహాగా కవి కాబట్టి తను రచించినటువంటి గ్రంథాలు మనకి సాహిత్య చింతామణి, అదే విధంగా సంగీత చింతామణి, నెక్స్ట్ శృంగార దీపిక, అదే విధంగా సప్తసతి సారటిక. ఇక్కడ ఉన్నటువంటి సప్తసతి సారటిక అనే గ్రంథం ఏదైతే ఉంది, ఈ యొక్క గ్రంథం ఏంటంటే హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి అనే గ్రంథం గురించి మనం ఆల్రెడీ ఈ యొక్క శాతవాహనం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ విధంగా హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి గ్రంథం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రంథానికి వ్యాఖ్యానం ఏంటంటే కనుక, అంటే దానికి సంబంధించిన కామెంటరీ ఏంటంటే మనకి సప్తసతి సారటిక. సో ఈ విధంగా సప్తసతి సారటిక అనే గ్రంథాన్ని రచించినటువంటి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి పెదకోమటి వేమారెడ్డి. అదే విధంగా ఇతని కాలంలో ఇతని యొక్క ఆస్థానంలో ఏంటంటే చాలా మంది కవులు ఉండడం జరిగింది. ఇతను స్వతహాగా కవి, అదే విధంగా ఇతని యొక్క ఆస్థానంలో ఏంటంటే కొంతమంది కవులు అనేవాళ్ళు ఉండడం జరిగింది. సో వాళ్ళలో ప్రముఖులు ఎవరంటే మనకి వామన భట్టు బాణుడు, అదే విధంగా నృసింహ కవి, అదే విధంగా శ్రీనాథుడు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎర్ర ప్రగడ అనమాట. మనం వీళ్ళకి ఇతర కాలంలో ఉన్నటువంటి కవుల గురించి చూసినట్లయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే కనుక మనకి ఎర్ర ప్రగడ. సో ఇతను ఏంటంటే ఎర్రన్ అని చెప్పి కూడా పిలవడం జరిగింది అనమాట. ఈ యొక్క ఎర్రన గురించి కనుక మనం చూసినట్లయితే కవిత్రయం ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాళ్ళలో కవిత్రయం అని చెప్పి మనం ఏ విధంగా అనేది చదువుకున్నాము అంటే నన్నయ్య, అదే విధంగా తిక్కన, ఎర్రన్ అనేవాళ్ళు ముగ్గురు ఏంటంటే కనుక మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవుల్లో ముగ్గురు కవులు ఎవరంటే మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. సో ఈ విధంగా ఎర్రన్న ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అంటే కనుక పెదకోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని ఆస్థానంలో మనకి ఎర్ర ప్రగడ లేదా ఎర్రన ఏంటంటే అతని ఆస్థానంలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క ఎర్ర ప్రగడ ఏంటంటే మనకి అరణ్యకాండంలోనే సగ భాగాన్ని రచించడం జరిగింది అనమాట. సో ఎర్రన గురించి కనుక చూసినట్లయితే తనకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక సబ్బుదాసుడు, అదే విధంగా ప్రబంధ పరమేశ్వరుడు. అంటే ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని ఆస్థానంలో మనకి ఎర్రన ఉండేవాడు. ఈ యొక్క ఎర్రన మనకి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ యొక్క తెలుగులోకి అనువదించిన తర్వాత ఈ యొక్క ఎర్రనకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక సబ్బుదాసుడు, అదే విధంగా ప్రబంధ పరమేశ్వరుడు. దీంతో పాటు అంటే ఈ యొక్క ఎర్రన రచించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకి రామాయణం, అదే విధంగా హరివంశం. ఈ యొక్క హరివంశం అనే గ్రంథాన్ని పిఎం అంటే ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతనికి అంకితం ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటు భరతారణ్య పరవశేషం అనే ఒక గ్రంథాన్ని కూడా ఇతను రచించడం జరిగింది. సో దాంతో పాటు నృసింహ పురాణం, దాంతో పాటు నీలకంఠేశ్వర శతకం, దాంతో పాటు నృసింహ శతకం, దాంతో పాటు బ్రహ్మాండ పురాణం. అంటే ఈ విధంగా పెదకోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతని కాలంలో మనకి చాలా మంది కవులు ఉండేవాళ్ళు. సో అందుట్లో ఏంటంటే మనకి వామన పట్టు వాణుడిని కవి ఉండేవాడు, నృసింహ కవి ఉండేవాడు, శ్రీనాథుడు ఉండేవాడు. సో దాంతో పాటు ఎర్ర ప్రగడ లేదా ఎర్రన ఉండేవాడు. ఇతను ఇక్కడ ఉన్నటువంటి ఎర్రన మనకి కవిత్రయం అంటే కవిత్రయంలో ఒక భాగం అనమాట. ఇతను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవిత్రయంలో ఒక వ్యక్తి. దాంతో పాటు ఈ యొక్క ఎర్రనకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక మన శంభుదాసుడు, అదే విధంగా ప్రబంధ పరమేశ్వరుడు, అదే విధంగా ఈ యొక్క ఎర్రన రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే కనుక మనకి రామాయణం, అదే విధంగా హరివంశం, అదే విధంగా భరతారణ్య పరవశేషం, అదే విధంగా నృసింహ పురాణం, అదే విధంగా నీలకంఠేశ్వర శతకం, అదే విధంగా నృసింహ శతకం. సో దాంతో ఫైనల్ గా ఏంటంటే బ్రహ్మాండ పురాణం అనమాట. అంటే ఈ విధంగా ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఎర్రని ఎవరైతే ఉన్నాడో ఇతను రచించినటువంటి గ్రంథాలు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి శ్రీగిరి కవి. యొక్క శ్రీగిరి కవికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక ప్రథమ కవి. అంటే ప్రథమ కవి అనే బిరుదు కలిగినటువంటి రెడ్డి రాజ్యానికి చెందినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీగిరి కవి. ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే కేవలం ఒక గ్రంథం మాత్రమే ఉంటుంది. అది
అనమాట. అంటే నవనాథ చరిత్ర. సో తర్వాత ఏంటంటే మనం శ్రీనాథుడి గురించి ఎక్కువగా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ యొక్క శ్రీనాథుడు ఏంటంటే మనకి 1370 నుంచి 1480 వరకు కూడా ఏంటంటే ఇతని యొక్క కాలం ఏంటంటే 1370 నుంచి 1480 అనమాట. అదే విధంగా పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో కూడా ఈ యొక్క శ్రీనాథుడు అనేవాడు ఏంటంటే అతని ఆస్థానంలో కవిగా ఉండేవాడు అనమాట. సో కవిగా ఉండడంతో పాటు విద్యాధికారి కింద కొనసాగడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఈ రోజులు ఏ విధంగానైతే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పి ఉండేవాళ్ళు, అదే విధంగా ఈ యొక్క పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలోనే ఇతను విద్యాధికారిగా శ్రీనాథుడి అనే అతను ఉండడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే బాల సరస్వతి అనే ఒక కవి, బాల సరస్వతి అనే అతను ఏంటంటే అనవాతారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని కాలంలో ఏంటంటే విద్యాధికారి కింద కొనసాగడం జరిగింది. అదే విధంగా త్రిలోచనాచార్యులు ఎవరైతే ఉన్నారో ఇతను ఏంటంటే అనవయమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని కాలంలో ఏంటంటే విద్యాధికారి కింద కొనసాగడం జరిగింది. అదే విధంగా మహదేవుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క మహదేవుడు ఏంటంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారి కింద కొనసాగడం జరిగింది అనమాట. సో మరలా ఒకసారి చూడండి, పెదకోమటి వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క ఆస్థానంలో మనకి శ్రీనాథుడు అనే కవి ఉండేవాడు. అదే విధంగా బాల సరస్వతి అనే ఒక వ్యక్తి ఏంటంటే మనకి అనవాతారెడ్డి యొక్క టైంలోనే మనకి విద్యాధికారిగా ఉండడం జరిగింది. అదే విధంగా త్రిలోచనాచార్యులు మనకి అనవేమారెడ్డి యొక్క కాలంలో విద్యాధికారి కింద ఉండడం జరిగింది. అదేవిధంగా మహాదేవుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలోనే ఉండడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే శ్రీనాథుడు ఏంటంటే మనకి ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కవి అనమాట. సో దాంతో పాటు వెలమ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదే విధంగా రెడ్డి రాజులకి ఏంటంటే మనకి ఒక పక్క శత్రుత్వం అనేది ఉండేది. కాబట్టి ఈ యొక్క పద్మ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలానికి చెందినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోటీ పడగలిగినటువంటి కవి ఎవరంటే మనకి ఈ యొక్క శ్రీనాథుడు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క శ్రీనాథుడు ఏంటంటే ఈ యొక్క వెలమలకి అదే విధంగా ఇక్కడ రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఏంటంటే సంధి కుదిర్చడానికి ఇతను వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు వెలమని వీళ్ళిద్దరు కూడా శత్రువులు కాబట్టి వాళ్ళిద్దరిని కలపడానికి ఏంటంటే ఇతను సర్వజ్ఞ సింగం నాయకుడు అని చెప్పి ఒక అతని దగ్గరికి ఇతను వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా శ్రీనాథుడు ఏంటంటే రెడ్డి రాజులకి వెలమ నాయకులకి సంధి కుదర్చడం కోసం ఏంటంటే ఒక ఆస్థానానికి వెళ్ళాడు. ఎవరి ఆస్థానానికి వెళ్ళాడంటే పద్మ నాయకులు లేదా వెలమ నాయకులకు సంబంధించినటువంటి సర్వజ్ఞ సింగం నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇతను ఏమని మాట్లాడడం జరిగిందంటే కనుక ఆ రాజుని ఎట్లా మెప్పించను శారదాంబ అని చెప్పి మదన పడ్డం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా వెలమ నాయకులు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇతను ఏంటంటే వాళ్ళని ఎలాగా మెప్పించను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజుని ఎట్లు మెప్పించను శారదాంబ అని చెప్పి ఒక వాక్యాన్ని ఇతను పలకడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు ఇవ్వడం జరిగింది. ఆ రాజుని ఎట్లు మెప్పించను శారదాంబ అనే ఒక వాక్యాన్ని రచించినటువంటి లేదా పాడినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు అనమాట. సో ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే చాలా బిరుదులు ఉన్నాయి. అవి ఏంటంటే మనకి కవి సార్వభౌమ, ఇంకొకటి ఏంటంటే కనుక ఆగర్భ కవి, సో ఇంకోటి ఏంటంటే డూమూవులు కవి. అంటే ఇతను ఎక్కువగా ఏంటంటే విభక్తులు వాడడం జరిగింది అనమాట. అంటే మన విభక్తుల గురించి చూసినట్లయితే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఏ విధంగా అయితే ఉంటారో ఇతను ఎక్కువగా ఏంటంటే డూ అదే విధంగా మూవులు అనే ఈ యొక్క విభక్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విభక్తులు ఏంటంటే ఇతను ఎక్కువగా వాడడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను ఉన్నటువంటి బిరుదు సకల శాస్త్ర పారంగతుడు, ఇంకొకటి ఏంటంటే బ్రహ్మదత్త వరప్రసాదుడు, ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర భాష నైశాబ్దకుడు అనమాట. అంటే ఈ విధంగా శ్రీనాథుడు ఎవరైతే ఉన్నాడో ఇతని గురించి మరలా ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇతను పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. అదే విధంగా రెడ్డి రాజులకి అదే అక్కడ వాళ్ళ శత్రువులైనటువంటి వెలమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఏంటంటే శత్రువులు అయినప్పటికీ వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేసినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు. అదే విధంగా ఈ యొక్క పద్మనాయకుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజును ఎట్లు మెప్పించను శారదాంబ అని చెప్పి ఒక కావ్యం ఒక పదాన్ని అతను మాట్లాడడం జరిగింది. ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక మనకి కవి సార్వభౌమ, దాంతోపాటు ఆగర్భ కవి, నెక్స్ట్ డోమోవులు కవి, నెక్స్ట్ సకల శాస్త్ర పారంగతుడు, నెక్స్ట్ బ్రహ్మదత్త వరప్రసాదుడు, నెక్స్ట్ ఆంధ్ర భాష నైశాబ్దకుడు. సో నెక్స్ట్ ఏంటంటే ఇతను రచించినటువంటి రచనలు ఏంటి, ఇతను ఏంటంటే చాలా రచనలు అనేది చేయడం జరిగింది అనమాట. అంటే శ్రీనాథుడి గురించి మనం ఎక్కువగా చదువుకున్నట్లయితే కనుక మనకి ఎగ్జామ్ లో మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు అనమాట. సో ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే మరాఠ్ రాజ్ చరిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను రచించినటువంటి తొలి రచన ఏంటంటే కనుక మరాఠ్ రాజ్ చరిత్ర. ఇంకొకటి ఏంటంటే శాలివాహన సప్తసతి. అదే విధంగా హాలుడు రచించినటువంటి గాథ సప్తసతి ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఇతను శాలివాహన సప్తసతి అనే ఒక గ్రంథాన్ని శ్రీనాథుడు రచించడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఆరాధ్య చరిత్ర, అంటే పాల్కూరు సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత్ర ఏదైతే ఉందో ఆ యొక్క గ్రంథాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతను ఏంటంటే శ్రీనాథుడు ఆరాధ్య చరిత్ర అని చెప్పి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క గ్రంథాన్ని ఏంటంటే మల్లయ్య ప్రగడకు అంకితం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే కనుక ఆరాధ్య చరిత్ర అనే గ్రంథం రాసినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు. ఏ యొక్క గ్రంథం ప్రకారం ఆధారంగా రాశాడంటే కనుక మనకి పండితారాధ్య చరిత్ర ఆధారంగా రాశాడు. మరి పండితారాధ్య చరిత్ర రాసినటువంటి కవి ఎవరంటే మనకి పాల్కూరికి సోమనాథుడు అనమాట. సో మరి ఎవరికి అంకితం ఇచ్చారని చెప్పి మనం కూడా
అడిగితే గనక మల్లయ్య ప్రకటకు అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇతను రచించినటువంటి గ్రంథం శృంగార నైషధం. ఈ యొక్క శృంగార నైషధాన్ని దేని ఆధారంగా చేసుకుని రాశాడంటే కనుక హర్ష నైషధం అనే గ్రంథం ప్రకారం ఇతను శృంగార నైషధం అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే మల్లయ్య సింగన లేదా మడికే సింగయ్యకి ఇతన్ని దానికి ఇతనికి ఏంటంటే ఇతను దానం అనేది చేయడం జరిగింది అనమాట. అంటే అంకితం చేయడం అనేది జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే హరివిలాసం అనే గ్రంథం అనమాట. ఈ యొక్క హరివిలాసం అనే గ్రంథం ఏంటంటే తన మిత్రుడు బాల్యమిత్రుడు అయినటువంటి అవచి తిప్పయ్య అని ఒక ఇతనికి ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. అతని పేరు ఏంటంటే కనుక అవచి తిప్పయ్య అనమాట. ఈ యొక్క అవచి తిప్పయ్యకి ఏంటంటే ఇతను రచించినటువంటి హరివిలాసం అనే గ్రంథాన్ని ఏంటంటే అతనికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే అతను రచించినటువంటి గ్రంథం భీమేశ్వర పురాణం. ఈ యొక్క భీమేశ్వర పురాణాన్ని దేని ఆధారంగా చేసుకుని రాశాడంటే స్కంద పురాణం అంటే గోదావరి ఖండంలోని స్కంద పురాణంలోని మనకి గోదావరి ఖండం అని చెప్పి ఒక భాగం ఉంటుంది. ఆ యొక్క భాగం ఆధారంగా ఇతను భీమేశ్వర పురాణం అని చెప్పి భీమేశ్వర పురాణాన్ని ఇతను రచించడం జరిగింది. సో దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే అల్లయ్య వేమారెడ్డికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా అతను రాసినటువంటి గ్రంథం ఏంటి, ఆ యొక్క గ్రంథాన్ని దేని యొక్క గ్రంథం ఆధారంగా రాశాడు, ఆ యొక్క గ్రంథాన్ని ఏ యొక్క మంత్రికి అంకితం ఇచ్చాడు. ఈ విధంగా కనుక మనం చదువుకున్నట్లయితే ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా బిట్ ఇచ్చినప్పటికీ కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి ఖచ్చితంగా 70 మార్కులు వచ్చే విధంగా నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ క్లాస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇతను రచించినటువంటి గ్రంథం పల్నాటి వీర చరిత్ర. ఈ యొక్క పల్నాటి వీర చరిత్ర ఏంటంటే చెనకేశ్వర స్వామికి ఏంటంటే ఇతను అంకితం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే శివరాత్రి మహత్యం. ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే శివరాత్రి మహత్యం. ఈ యొక్క శివరాత్రి మహత్యం ఏంటంటే సుకుమార చరిత్ర అనే గ్రంథం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రంథం ప్రకారం ఆధారంగా చేసుకుని శివరాత్రి మహత్యం అనే పేరుతో తను రాయడం జరిగింది. సో దీన్ని ఏంటంటే శాంతిలింగయ్యకు అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తను రచించినటువంటి గ్రంథం కాశీఖండం. ఈ యొక్క కాశీఖండాన్ని ఏంటంటే వీరభద్రారెడ్డికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ గా అతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే ధనుంజయ విజయం అనమాట. అంటే ఈ విధంగా శ్రీనాథుడు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ ఒకసారి నేను చెప్పినాను, జాగ్రత్తగా చూడండి. ఇతను రచించినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏంటంటే కనుక మరాఠ్ చరిత్ర. నెక్స్ట్ శాలివాహన సప్తసతి. ఈ యొక్క శాలివాహన సప్తసతిని మనకి గాథా సప్తసతి మూలం ఆధారంగా రాశాడు. నెక్స్ట్ ఏంటంటే ఆరాధ్య చరిత్ర రాశాడు. ఏ యొక్క గ్రంథం ప్రకారం ఆధారంగా రాశాడు, పండితారాధ్య చరిత్ర ఆధారంగా ఈ యొక్క ఆరాధ్య చరిత్ర రాశాడు. సో దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు, మల్లయ్య ప్రకటకు అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ శృంగార నైషధం అనే గ్రంథాన్ని రాశాడు. దేని ఆధారంగా రాశాడు, హర్ష నైషధం అనే గ్రంథం ఆధారంగా రాశాడు. ఎవరికి అంకితం ఇచ్చాడు, మల్లయ్య సింగన లేదా మడిక సింగయ్యకి అంకితం ఇవ్వడం జరిగింది. అదే విధంగా హరివిలాసం లేదా హరవిలాసం అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశాడు. ఎవరికి అంకితం ఇచ్చాడు, తన బాల్యమిత్రుడైనటువంటి అవచి తిప్పయ్య శెట్టికి ఇతను అంకితం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకొకటి రాసినటువంటి గ్రంథం భీమేశ్వర పురాణం. ఏ గ్రంథం ఆధారంగా రాశాడు, స్కంద పురాణం ఆధారంగా రాశాడు. స్కంద పురాణంలోని గోదావరి ఖండం అనే భాగం ఆధారంగా భీమేశ్వర పురాణాన్ని శ్రీనాథుడు రచించడం జరిగింది. మరి దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు, మనకి అల్లయ్య వేమారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటి, పల్నాటి వీర చరిత్ర రాయడం జరిగింది. సో దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు, చెనకేశవ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. అదే విధంగా శివరాత్రి మహత్యం అనే గ్రంథాన్ని రాశాడు. ఎవరి కోరిక మీదకి రాశాడు, సుకుమార చరిత్ర అనే గ్రంథం ప్రకారం మనకి శివరాత్రి మహత్యం అనే గ్రంథాన్ని రాశాడు. ఎవరికి అంకితం ఇచ్చాడు, శాంతలింగయ్యకి అంకితం అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా కాశీఖండం అనే గ్రంథాన్ని రాశాడు. ఎవరికి అంకితం ఇచ్చాడు, వీరభద్రారెడ్డికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫైనల్ గా ఇతను రచించినటువంటి గ్రంథం ధనుంజయ విజయం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చదువుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఇచ్చినా సరే కనుక మార్క్ అనేది పోకుండా రావడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కవి ఎవరంటే కనుక మనకి వామన భట్టు. సో ఇతను ఏంటంటే మనకి ఒక సంస్కృత కవి అనమాట. సో ఇతను రచించినటువంటి గ్రంథాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందన్నమాట. సో ఇతను ఏంటంటే అనేక పద్యాలు రాశాడు, అదేవిధంగా అనేక గద్యాలు రాశాడు, అనేక నాటకాలు రచించాడు, అదేవిధంగా అనేక నిఘంటువులు కూడా ఏంటంటే ఇతను రచించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఈ రెడ్డిరాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో వామన భట్టు అని చెప్పి ఒక సంస్కృత కవి ఉండేవాడు. ఇతను పద్యాలు రాసేవాడు, గద్యాలు రాసేవాడు, నాటకాలు రచించేవాడు, నిఘంటువులు కూడా రాసేవాడు అనమాట. సో ఈ విధంగా ఇతను కొన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక కవి సార్వభౌమ, అదే విధంగా సాహిత్య చూడామణి. అంటే ఈ విధంగా సాహిత్య చూడామణి అనే బిరుదు కలిగినటువంటి రెడ్డిరాజు ఎవరంటే కనుక మనకి వామన భట్టు. అదే విధంగా ఇతను రచించినటువంటి పద్యాలు ఏంటంటే కనుక ఒకసారి చూసినట్లయితే మనకి నలాభ్యుదయం, అదే విధంగా రఘునాథాభ్యం, నెక్స్ట్ ఏంటంటే హంస సందేశము, నెక్స్ట్ ఏంటంటే కనుక సాలు వాభ్యాదయం. అంటే ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇతను రచించినటువంటి పద్యాలు. మరలా ఒకసారి చూడండి, నలాభ్యుదయం, అదే విధంగా రఘునాథాభ్యుదయం, అదే విధంగా హంస సందేశము, నెక్స్ట్ ఏంటంటే కనుక సాలు వాభ్యాదయం, ఇవన్నీ కూడా పద్యాలు అనమాట. సో నెక్స్ట్ ఇతను రచించినటువంటి గద్య భాగాలు ఏంటంటే కనుక వేమ భూపాల చరిత్ర, అదే విధంగా వీరనారాయణ చరిత్ర. సో నెక్స్ట్ ఇతను రచించినటువంటి నాట్యాలు ఏంటంటే కనుక
కనకలేఖ కళ్యాణము, ఉషా పరిణయము, అదేవిధంగా పార్వతి పరిణయము. అదేవిధంగా ఇతను రచించినటువంటి నిఘంటువులు అంటే డిక్షనరీస్ ఏంటంటే శబ్దారత్నకరము, అదేవిధంగా శబ్ద చంద్రిక అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కవి ఎవరైతే ఉన్నాడో, వామన భట్టు అనే కవి ఎవరైతే ఉన్నాడో, ఇతను సంస్కృత కవి అన్నమాట. ఇతను పద్యాలు రచించాడు, గద్యాలు రచించాడు. పద్యాలు ఏంటంటే కనుక నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, అదేవిధంగా సాలువాభ్యుదయం. అదేవిధంగా గద్యాలు చూసినట్లయితే కనుక ఒకసారి మన హేమభూపాల చరిత్ర, వీరనారాయణ చరిత్ర. నాట్యాలు చూసినట్లయితే కనుక మనకి కనకలేఖ కళ్యాణము, ఉషా పరిణయం, అదేవిధంగా పార్వతి పరిణయము. నెక్స్ట్ నిఘంటువులు చూసినట్లయితే కనుక శబ్దరత్నాకరం, అదేవిధంగా శబ్ద చంద్రిక. సో నెక్స్ట్ ఏంటంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి రాజమండ్రి రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి వీరభద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో, ఆ యొక్క వీరభద్రారెడ్డి ఏంటంటే ఇతనికి ఒక బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బిరుదు ఏంటంటే సాహిత్య లక్ష్మణ భంగ అనమాట. అంటే ఈ విధంగా రాజమండ్రి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి వీరభద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను ఏంటంటే ఇతనికి ఒక బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బిరుదు పేరు ఏంటంటే కనుక మనకి సాహిత్య లక్ష్మణ భంగ అనమాట. ఇది ఈ యొక్క కవికి సంబంధించినటువంటి సమాచారం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూడవలసింది పోతన గురించి చూడాలన్నమాట. ఈ యొక్క పోతనకు సంబంధించినటువంటి బిరుదులు ఏంటంటే సహజ పండితులు, అదే విధంగా నిగర్వ చూడమని అనమాట. అంటే నిగర్వ చూడమని అనే బిరుదు కలిగినటువంటి కవి ఎవరంటే కనుక మనకి పోతన అనమాట. సో ఇతను రచించినటువంటి గ్రంథాలు కనుక ఒకసారి చూసినట్లయితే వీరభద్ర విజయము, అదే విధంగా నారాయణ శతకం అనమాట. ఈ యొక్క నారాయణ శతకం అనేది మనకి ప్రస్తుతం మనకి లభ్యం కాలేదు అనమాట. అంటే ఇతను రచించినటువంటి రచనలో అన్ని కూడా మనకి ఈ రోజులో మనం చదువుకోవడానికి మనకి అనువుగా ఉన్నాయి, కానీ ఇతను రచించినటువంటి నారాయణ శతకం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రంథం అనేది నేటికి కూడా మనకి లభ్యం అనేది కాలేదన్నమాట. అదేవిధంగా భోగిని దండకము, అదేవిధంగా మహాభారతము, ఇవన్నీ కూడా ఏంటంటే ఇతను రచించినటువంటి పోతన రచించినటువంటి గ్రంథాలు అనమాట. సో మరలా ఒకసారి చూడండి, పోతన ఉండేవాడు. వీళ్ళ ఆస్థానంలో పోతనకు సంబంధించిన బిరుదులు ఏంటంటే కనుక మన సహజ పండితుడు, అదేవిధంగా నిగర్వ చూడమని. సో ఇతను రచించినటువంటి రచనలు ఏంటంటే కనుక మనకి వీరభద్ర విజయము, అదేవిధంగా నారాయణ శతకం, అదేవిధంగా భోగిని దండకము. నెక్స్ట్ అంటే కనుక మహాభారతం. ఇంకోటి ఏంటంటే ఇతను ఒక ప్రతిజ్ఞ అనేది చేయడం జరిగింది అనమాట. ఆ యొక్క ప్రతిజ్ఞ ప్రకారం ఏంటంటే ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే పోతన రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఏంటంటే ఇతను దేవుడికి అంకితం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా నేను అంకితం ఇవ్వను, నేను ఏదైతే గ్రంథం రాశానో ఆ యొక్క గ్రంథాన్ని ఏంటంటే ప్రతి ఒక్క దేవుడికి మాత్రమే అంకితం ఇస్తానని చెప్పి ఏంటంటే ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఆ విధంగానే మహాభారతం రాశాడు. ఈ యొక్క మహాభారతాన్ని ఏంటంటే శ్రీరాముడికి ఏంటంటే అంకితం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో సంస్కృత సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది, ఫైనల్ గా చూసినట్లయితే సంస్కృతానికి చెందినటువంటి కవులు ఎవరు, అదే విధంగా వాళ్ళ కాలంలో సాహిత్యం అనేది ఏ విధంగా ఉండేది చూసినట్లయితే కనుక ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కాలంలో మనకి మహదేవుడు ఉండేవాడు అనమాట. అదే విధంగా అనవేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క అనవేమరెడ్డి కాలంలో మనకి బాల సరస్వతి అనేది ఏంటంటే విద్యాధికారిగా ఉండేవాడు. అదేవిధంగా అనవోతారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో మనకి త్రిలోచనాచార్యుడు ఈ వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి విద్యాధికారిగా ఉండేవాడు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సంస్కృతంలో మనకి దాన శాసనాలు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా రెడ్డి రాజుల కాలానికి సంబంధించి సంస్కృతంలో దాన శాసనాలు వేయించినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి బాల సరస్వతి, అదే విధంగా త్రిలోచనాచార్యులు. ఇంకొకటి ఏంటంటే కుమారగిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతని కాలంలో మనకి ఒక నృత్యకారిణి ఉండేది అనమాట. అంటే డాన్స్లు అన్ని వేయడానికి కూడా వీళ్ళ కాలంలో ఒక నృత్యకారిణి ఉండేది. ఆవిడ యొక్క పేరేంటంటే కనుక మనకి లకుమాదేవి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుమారగిరి కాలంలో మనకి ఒక నృత్యకారిణి ఉండేది. ఆవిడ యొక్క పేరేంటంటే కనుక మనకి లకుమాదేవి. ఈ యొక్క లకుమాదేవి ఏంటంటే మనకి భరతనాట్యం ఎక్కువగా ఫేమస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక కుమారగిరి ఏంటంటే మనకి వసంత రాజ్యం అనే ఒక బిరుదు కూడా ఉండేది. అదే విధంగా వసంతోత్సవాలు ఎక్కువగా కూడా మనకి ఇక కుమారగిరి రెడ్డి నిర్వహించుకోవడం జరిగేది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కాళిదాసు రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో కుమార రాజ్యం అనే పేరుతో మనకి కాటయ్య వేమరెడ్డికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా కుమారగిరి రెడ్డి ఏంటంటే మనకి కాళిదాసు రచించినటువంటి గ్రంథాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రంథాలను ఏంటంటే కుమార రాజ్యం అనే పేరుతో ఇతను ఏంటంటే కుమారరాజ్యం అనే పేరుతో అనువదించడం జరిగింది. అదే విధంగా అనువదించి తన బావమరిది అయినటువంటి కాటయ్య వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క కాటయ్య వేమరెడ్డికి ఈ యొక్క కుమారగిరి రెడ్డి ఏంటంటే అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఈ యొక్క ఇతని కాలానికి చెందినటువంటి సంస్కృత సాహిత్యానికి చెందినటువంటి సమాచారం అనమాట. ఇంకా ఫైనల్ గా చూసినట్లయితే మనం తెలుగు సాహిత్యం అనమాట. సో తెలుగు సాహిత్యం గురించి ఒకసారి చూసినట్లయితే తెలుగు కాలానికి సంబంధించి సంధి యుగం అని చెప్పి ఏ రాజ్యానికి చెందినటువంటి వాళ్ళని అంటారంటే కనుక రెడ్డి రాజులు అంటారు. ఎందుకంటే వీళ్ళ కాలం ఎక్కువగా ఏంటంటే తెలుగుకు సంబంధించినటువంటి కవులు అనే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట. అదే విధంగా మనం చూసినట్లయితే తెలుగు కవులు ఏమంటాయి మనకి ఎర్రన తెలుగు కవి, అదే విధంగా శ్రీగిరి కవి కూడా మనకి తెలుగు కవి, తిక్కన ఎవరైతే ఉండే యొక్క తిక్కన కూడా మనకి తెలుగు కవి అనమాట. ఈ యొక్క ఎర్రన మనకి
ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే మనకి ప్రోలయ వేమరుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. శ్రీగిరి కవి ఆల్రెడీ మనకి నవనాథ చరిత్ర అనే గ్రంథాన్ని రాసేవాడు. అదే విధంగా తిక్కన ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క తిక్కన మనవడైనటువంటి మడిక సింగన్ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క మడిక సింగన్ కూడా ఏంటంటే ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేంటంటే వశిష్ఠ రామాయణం. అంటే ఈ విధంగా ఏంటంటే వశిష్ఠ రామాయణం అని చెప్పి ఒక గ్రంథం ఉండేది. ఆ గ్రంథాన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక మనకి తిక్కన మనవడైనటువంటి మడిక సింగన్ అనమాట. సో ఇది ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే కనుక అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ యొక్క తిక్కన మనవడైనటువంటి మడిక సింగన్ ఏంటంటే అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సకల నీతి సమ్మతం అనే ఒక గ్రంథం ఉండేది. ఈ యొక్క సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని మనకి కాశీ విశ్వేశ్వరునికి అంకితం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటి క్రీడాభిరామ గ్రంథం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రంథాన్ని మనకి తెలుగులోకి అనువదించడం కూడా వేల కాలంలోనే జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథాన్ని రచించినటువంటి కవి ఎవరంటే కనుక మనకి శ్రీనాథుడు అనమాట. అంటే ఈ విధంగా తెలుగులో కూడా చాలా మంది కవులు ఉండేవాళ్ళు. ఈ విధంగా తెలుగులోకి సంబంధించిన కవులు ఎవరంటే మనం చూసినట్లయితే ఎర్రన, ఈ యొక్క ఎర్రన మనకి ప్రోలయ వేమరెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. శ్రీగిరి కవి ఏంటంటే మనకి నవనాథ చరిత్రను రాశాడు. అదే విధంగా తిక్కనే మనవడైనటువంటి మడిక సింగన్ ఏంటంటే మనకి వశిష్ఠ రామాయణం రాశాడు. ఇక వశిష్ఠ రామాయణాన్ని మనకి అహోబిలం నరసింహస్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక మడిక సింగన మనకి సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రాశాడు. సో దీని కూడా ఏంటంటే మనకి కాశీ విశ్వేశ్వరుడికి ఇతను ఏంటంటే అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కుమారగిరి కాలంలో మనకి వినుకొండ వల్లభాచార్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే క్రీడాభిరామం అనే గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని మనకి రాయడం జరిగింది. అదే విధంగా శ్రీనాథుడు మనకి పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా మనకి రాజ్య భాష చూసినట్లయితే కనుక మనకి సంస్కృతం అన్నమాట. అంటే రాజులందరూ కూడా వాళ్ళు వేసినటువంటి శాసనాలు ఎక్కువగా ఏంటంటే మనకి సంస్కృతాన్ని వాడడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ గా కనుక రెడ్డి రాజులకు సంబంధించినటువంటి రాజ్య భాష ఏది అని కనుక ఒకసారి అడిగినట్లయితే మనకి సంస్కృతం అని పెట్టి మన ఆన్సర్ అనేది పెట్టవలసి ఉంటుంది. అలా కాకుండా ప్రజల యొక్క భాష అంటే ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి భాష ఏంటంటే కనుక మనకి తెలుగు భాష అనమాట. అంటే ఈ విధంగా వీళ్ళ కాలంలో జరిగినటువంటి మత యొక్క సాహిత్యానికి చెందినటువంటి కవులు అదే విధంగా వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఒక పాయింట్ స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయినది ఏంటంటే వీళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అంటే కనుక రెడ్డి రాజులు అనే వాళ్ళు పంట రెడ్లు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే వీళ్ళు పంట కులానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. అంటే రెడ్డి రాజులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు పంట కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని పంట రెడ్లు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కోటలకి ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈ యొక్క రెడ్డి రాజుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఈ యొక్క రెడ్డి రాజుకి సంబంధించినటువంటి మొత్తం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యొక్క రెడ్డి రాజు అనే చాప్టర్ అనేది మనకి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మన విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సామ్రాజ్యాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం అనమాట. సో ఎవరైతే యొక్క గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.